ఒక యూట్యూబర్ గా లైఫ్ ని ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అసలు? అందరినీ ఉల్టా పల్టా చేస్తారు కదా. ఈ రోజు మేము శివతోని ఉల్టా పల్టా అదే అవుతుంది కదా. ఇప్పుడు మీ కూతుర్ని చూస్తే మీరు ఇద్దరు సిస్టర్స్ లాగా అనిపిస్తారు వీడియోస్ లలో. ఎక్కడ చూసినా నేను చిన్నగా ఉన్నానా, నా బిడ్డ పెద్దగా ఉందా? మీరే చిన్నగా ఉన్నారు. సో మీ రాముని ఎప్పుడైనా కొట్టడం జరిగిందా మీరు? కొట్టిన. సో ఎందుకు తప్పుపడట్లే అక్కడ? నేను వేరే వాళ్ళ గురించి చెప్పాను. అవునవును, మీరు వేరే వాళ్ళ కోసమే చెప్పారు. నేను ఇంకా వీళ్ళకి తెలియాలని చెప్తున్నా. ఇంకోటి మా పరిస్థితి అట్లా ఎట్లుందంటే, అసలు నేను చూస్తేనే భయపడేటట్లు అంతా పొలిటికల్ గా ఇట్లా ఉంటావు కదా, మంచిగా ఉంటాయి. ఇది సపరేట్ అనిపిస్తుంది. నువ్వు దిగిపోతున్నావా ఎదుగుతున్నావో మాకు అర్థమైతలేదు. చాలా నా జీవితంలో నేను టల్ అయిన విషయం, నేను బెండ్ అయిన విషయం ఏదైనా ఉందంటే అది మా అమ్మ విషయమే. అందుకే ఇంకా మళ్ళీ అది నేను డెప్త్ గా మీ దగ్గర తీయలేకపోతున్నాను అంతే. సో అంటే లాస్ట్ టైం మీకు కార్పొరేటర్ టికెట్ వచ్చి చేజారిపోయిందంట. అంటే ఆ దగ్గరికి వచ్చింది డబ్బులండి. ఇంకా ఎవరిదనేది ఓపెన్ సీక్రెట్. డబ్బులు తీసుకుని ఓటేసేది ఈ సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో నాలాంటి వాళ్ళు ఎందరో ముందుకు వస్తారు. గోల్డ్ అదంతా వేసుకోవడం ఇష్టం ఉండదు. అది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పసే తీసి పెడతాం మేము. మా పిల్లలకి అదే చెప్తే, ఇల్లు కట్టినా కూడా ప్రతి ఇటుక పైన మీ డాడీ కష్టం ఉంది అని చెప్పి. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డాడు ఆయన. నేను ఇక్కడికి వచ్చినాక కూడా నేను 10 years వరకు ఒక చీర కానీ ఒక ఏది షాపింగ్ చేయలేదు. మేము సినిమాలు షికారులు వెళ్దాం అనుకోలే. మేము ఫస్ట్ నిలబడాలి, మా పిల్లల్ని మంచిగా ఇట్లా చేసుకోవాలి. మాకిద్దరు కాన్సెప్ట్ అదే ఉంటుండే. సో విజయశాంతి గారు ఏ స్టైల్లో శారీ కడతారో ఆ స్టైల్లో మీరు కడుతున్నారు, అవునా? అయితే తను ఆ స్టైల్లో అట్లా కడుతుండే, నేను ఇట్లా కడుతుండే, మేము కలిసినాము. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో తను ఎవరో కాదు, ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక పొలిటికల్ లీడర్. సో తనే కృష్ణవేణి నాగినేని గారు. సో నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో అంటే ఇంత లాంగ్ లో ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి కారణం? లాంగే కదా, ఈ మధ్యనే ఇచ్చినట్టున్నా. నాకు ఇంటర్వ్యూ అంటున్నా నేను ఎప్పుడూ అడిగిన ఇంటర్వ్యూ. అవును. మీరు ఇంత లేట్ చేయడానికి కారణం? అంటే నేనే ఫస్ట్ అడిగిన కొంతమంది ముందు. అవును. బట్ నాకు ఎందుకు ఇవ్వలే అంటే కొంచెం పనుల వల్ల. మీకైతే స్పెషల్ గా ఇద్దాం మా ల్యాండ్ లో అని చెప్పి. ఇప్పుడు నిజం అంతా అయిపోయాక ఇక్కడ నిజం చెప్పండి మా, నేనేమనుకోను. ఏం లేదు. ఓకే, అంతే. సో అంటే ఒక యూట్యూబర్ గా లైఫ్ ని ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అసలు మీరు? అది అనుకోకుండా వచ్చి పడింది. ఓకే, అంటే ఎట్లా? యాక్సిడెంట్ అయ్యి నేను ఇంట్లో ఉన్నా రెస్ట్ లో. ఓకే. అయితే ఇంకా ఆ టైంలో కొంచెం బోరు కొడుతూ మా అమ్మాయి పెడతా ఉండే వీడియోస్. అది ఓకే. ఇంకా అవి పెడుతూ అట్లా కంటిన్యూ అయిపోయింది. సో అంటే ఫస్ట్ కుకింగ్ పైనే ఎందుకు చేయాలనుకున్నారు వీడియో? అంటే ఈ కుకింగ్ ది కానీ ఈ తినే స్టైల్ కానీ సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంటే ఫస్ట్ అక్కగారు చేస్తుండేనా లేకుంటే మీరు చేస్తుండేనా వీడియోస్? ఫస్ట్ తనే అంటే ఏదో కొన్ని కొటేషన్స్ కొన్ని అవి ఇవి పెడుతూ తను స్టార్ట్ చేశారు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా మా ఇంటికి అందరూ వస్తుండే. మాది ఫుడ్ బాగా ఎక్కువ, నాన్ వెజ్ గానీ, చుట్టాలు కూడా బాగా, అంటే పెద్ద పెద్ద బొగాళ్ళల్లో వండడము ఇట్లా ఉండే. అదేదో ఒక రోజు కామన్ గా చూపెట్టింది, క్యాజువల్ గా చూపెట్టింది. చూస్తే దానికి రీచ్ బాగా వచ్చింది, చాలా వెళ్ళిపోయింది, మిలియన్స్ లో వెళ్ళిపోయింది. సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు. ఇంకా ఇదైతే బాగుందని కంటిన్యూ చేసింది. నేను అందులోవే కొన్ని మా అమ్మాయి పెడుతూ అట్లా చూసుకుంటా ఉన్నా. సో ఇంట్లో ఎక్కువ కుకింగ్ ఎవరు చేస్తారు? ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో నేను. మీ ఇంట్లో? మా ఇంట్లో నేనే. అవునా? సో ఈ మధ్య ఉన్నది ముగ్గురం, బాబు, మా వారు, నేనే చేస్తా. సార్ గారు కూడా ఇంట్లో కుకింగ్ ఇస్తారా? ఈ మధ్య యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు పడ్డప్పుడు కొంచెం ఇట్లా ఇదైంది. పప్పు రుద్దడానికి వస్తలేదు.
అది మాత్రం హెల్ప్ చేస్తున్నారు ఈ మధ్య. పప్పు చేసిన రోజు రుద్దడం మా ఆయన. ఓకే. సో అంతే. అంతే. అయితే ఈ కుకింగ్ వీడియోస్ అంటే చేసేది ఎక్కువ చూపించారు కానీ తినేది ఎక్కువ చూపించడం జరుగుతుంది మన వీడియోలో. అంటే చాలా మంది కామెంట్స్ బ్యాడ్ గా పెడుతున్నారు. అంటే అంటే మీ ఇంట్లో అందరు తినే తిండి నువ్వు ఒక్క ఆమె తింటున్నావా, సో ఇట్లాంటివి చాలా వస్తున్నాయి కామెంట్స్. అంటే ఒక 1000 కామెంట్స్ ఉంటే అందులో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 కామెంట్స్ ఉంటే అందులో ఒక 500 కామెంట్స్ నెగిటివ్ గానే ఉంటున్నాయి. సో వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అయితే ఇది మీరు ఒక్కరే తింటారా అని ఎట్లా అంటున్నారు కదా, ఉండేది ముగ్గురమైనా 1 కిలో తెచ్చుకుంటాం, లేదా 2 కిలోలైనా సరే. అంటే నాన్ వెజ్ బాగా తింటాం. అందులో 3 పార్ట్స్ చేసుకున్నా కూడా అంత ఉండదు వాళ్ళు చూస్తే. అవును. కాబట్టి కలిసే తింటాం. ఇంకోటి నేను అక్కడ చూపెట్టే వరకు చూపిస్తా, ఆ ప్లేట్ మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని కూర్చొని అందరం పెట్టుకొని తింటాం. ఓకే. అది మొత్తం మీరు తినరు? ఫుల్ గా తినేది ఎప్పుడు చూపెట్టలేదే, నేను 2 బుక్కలు పెట్టినదే చూపిస్తాను. అవునవును. కానీ అందరం కలిసే తింటాం మేము మా ఇంట్లో. ఓకే. సో అంటే ఇట్లాంటి కామెంట్ చూసినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ టైం మీకు, ఫస్ట్ వీడియోకి? నిజంగా కామన్ గా అది అనిపించేది కదా, ఇంతగానో తింటుంది, వాళ్ళు ఏమంటారు అబ్బాయి తిండేంది దెయ్యపు తిండి అది ఇది అని. కానీ కొంతమంది తింటారు, ఆల్మోస్ట్ చాలా మంది తింటారు అట్లా. అవునవును. కాకపోతే వాళ్ళు చూపెట్టుకోరు. మేము తినేది మేము చూపెడతాం. ఎగ్జాంపుల్ నేనే. సూపర్, ఇట్లా ఒప్పుకునే వాళ్ళు కావాలి, దానికి కూడా డేర్ కావాలి. అయితే నేను ఇప్పుడు ఒప్పుకున్నాను, ఫీల్ అయ్యా. ఒప్పుకున్నందుకు అప్రిషియేట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కొందరు నేను చూస్తుంటా కదా, ఆ తినేసి ప్లేట్ లో మళ్ళా సేమ్ ప్లేట్ తో పోతే ఎక్కువ మటన్ అది వేయరేమో, ప్లేట్ అక్కడ పడేసి ఇంకో ప్లేట్ తీసుకొని వెళ్ళి కూడా తింటుంటారు. మనకు అట్లా ఉండదు. ఏదైనా కావాలి అంటే ఇంకొంచెం ఇంకొక వేయించుకొని మరి తినడం, అక్కడ పడేయడం, తినే వరకు తినడము, అంతే. అయితే ఇప్పుడు ఫస్ట్ మీరు ఇట్లా స్టార్ట్ చేసారు, ఇట్లా కామెంట్స్ వచ్చినా మీరు చేస్తూనే ఉన్నారు వీడియోస్. అయితే మన బంధువులల్లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా, అందరూ 10 రకాలుగా మాట్లాడుకుంటారు ఫస్ట్ అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, రిలేటివ్స్ అన్నారు, అక్క వాళ్ళు అన్నారు, అసలు నేను చూస్తేనే భయపడేటట్లు అంతా పొలిటికల్ గా ఇట్లా ఉంటావు కదా, మంచిగా ఉంటాయి, ఇదేంది ఇది సపరేట్ అనిపిస్తుంది, నువ్వు దిగిపోతున్నావా ఎదుగుతున్నావో మాకు అర్థమైతలేదు, మంచిగా లేదు కదా మీ అన్నారు. పర్లే అది లైట్ గా, ఏదైనా అంత నెగిటివ్ ఉన్నా కూడా అసలు వాళ్ళు సబ్స్క్రైబర్సే కాదు, వేరే వాళ్ళు ఇట్లా పెడుతుంటారు. ఇంకోటి మనం బయట ఉన్నప్పుడు పొలిటికల్ గా కూడా ఎన్ని మనకు పడుతుంటాయి రాళ్ళు, అది కామన్ గా ఫస్ట్ నుంచి నేను అది తీసుకుంటూనే వస్తున్నా కాబట్టి ఇది నాకు పెద్ద అనిపించలే. ఓకే. సో ప్రమోషన్స్ చేస్తున్నారా? కొన్ని అంటే సెలెక్టివ్ కొన్ని, అంతే. కంపల్సరీ చేయాలి కదా, ఇప్పుడు మీది ఉంది ఛానల్, మధ్యలో ఒక యాడ్ పెట్టు శివ అంటే మీరు పెట్టారా? ఓకే, పెడతాం కదా, కామన్ గా అది మనకు అందులో చేయాల్సిందే. చెయ్యాల్సింది అంటే మనకు ఎట్లాగో మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఇది మనది వర్క్ లాగా, అప్పుడే మనకి విలువ కూడా. లేదంటే ఎవరు వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రమోషన్ కూడా వస్తలేవు అనుకుంటారు. అవును, నిజంగా. అంతగానే ఎగబడి ఇస్తున్నారు అంటే అబ్బా వీళ్ళు ఇంత ఫేమ్ అయ్యారా, ఇన్ని ప్రమోషన్లు చేస్తున్నారు అంటారు. అవును, దానికోసమైనా కొన్ని చేయాలి. కానీ ఇంత ఓపెన్ గా మాట్లాడే వల్ల నేను చాలా తక్కువ మందిని చూసిన. ఎందుకంటే నేను రీసెంట్ గా మీ ల్యాండ్ ఒక వీడియో నేను చూసినప్పుడు, అంటే ల్యాండ్ టూర్ సంథింగ్ ఏదో మీరు చేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఒక ఇంచు జాగా కోసం, ఒక జానెడు జాగా కోసం చాలా గొడవలు జరుగుతున్నాయి. సో మీరు ఎంట్రీలోనే ఇక్కడ ఒక కడి అక్కడ ఒక కడి పెట్టి, సో మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేరు. సో ఎందుకు వదిలేరు? అది నిజానికి నాకు ఫస్ట్ అది తెలియకుండా ఉండే, ఫస్ట్ అది తెలియలే. ఇంకో దగ్గర ఒక సమస్య అనేది నేను చూసిన, నా కళ్ళారా చూసిన కాబట్టి, సరే ఇట్లాంటి సమస్యలు ఇంకెవరికి రాకూడదు ఇట్లా. నేను మిడిల్ అంతా తీసేసిన, చివర ఒకటి అట్లే ఉంచేసిన, ఈ చివర అట్లనే ఉంచిన, మధ్యలో ఒకటి ఉంచేసిన. ఒక చిన్న అంత ఇంచు కాడ మనకి ఏమైపోదు. నేను 4 ఇంచులు వదిలిన, అటువైపు 4 ఇంచులు, ఇటువైపు 4 ఇంచులు, బ్యాక్ 4 ఇంచులు. ఆ ఇంచుల కాడ మనం కొట్టక వస్తాం. భూమాత ఏమంటది, వీళ్ళు ఎక్కడెక్కడ పోతారు, నేను ఇక్కడే ఉన్నా, అసలు ఇదేంది ఇంత కొట్లాడుకోవడం అని. ఇంకోటి పక్కన వాళ్ళతో మనం ఎప్పుడు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను లేకపోయినా ఇది మా వాళ్ళది, మా ఈమెది అని వాళ్ళు సెక్యూర్ చేసేలాగా ఉండాలి. ఆ చిన్న ఇంచుల కాడ మనం ఏమి ఇదే లేదు కదా. మన అదృష్టం బాగుంటే ఆ ఇంచుల రేటు పెరిగిందంటే దానికి మించి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కట్టుకునేటప్పుడు కూడా వదిలేసి వాళ్ళు చూసుకుంటారు. సో మనం ఫస్ట్ పక్క వాళ్ళతో మంచిగా ఉండాలి. సో నాకు ఆ పాయింట్ నచ్చింది, అంటే ఇక్కడ వదలాలి అక్కడ వదలాలి, వేరే వాళ్ళతో గొడవలు ఎందుకు, సో భూతల్లి ఇట్లా అనుకుంటది అని అన్నప్పుడు ఆ పాయింట్ నాకు ఎందుకు ఒక మైండ్ కి అదయింది అనిపించి, నిజంగా కదా ఇప్పుడున్న జనరేషన్ దీని వల్ల చాలా గొడవలు అవుతున్నాయి కదా అది అన్నట్టు. ఎందుకు ఇప్పుడు మనం చాలా గొడవలు అసలు అన్నదమ్ములే కొట్లాడుకుంటారు ఆ ప్లేస్ కోసం, ఇంచుల కాడ ఒక ఫీట్ కోసం ఎంత గొడవ పడతారు, అది కరెక్ట్ కాదు. సో అంటే మీ వీడియో వల్ల చాలా మందికి అది తెలియాలి అన్నట్టు మీరు చేశారా, లేకుంటే జస్ట్ మీ దీని గురించి లేదు తెలియాలి అన్నట్టు చేసిన? ఓకే. కొంతమంది అయినా అనుకుంటారు కదా, అవును కదా ఈ చిన్న వాటికి మనం ఎందుకు ఇంత గొడవ పడతాం అనుకుంటారు కదా, తెలియాలనే పెట్టిన స్టార్టింగ్ అక్కడి నుంచి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్వ్యూ కూడా ఫామ్ లోనే జరుగుతుంది. సో ఫామ్ లో ఈ చెట్లు పెట్టాలని ఎందుకు అనుకున్నారు?
ఇదంతా కూడా నా కొడుకు ప్లాన్. ఓకే. ఆయనకేందంటే మేము ఇప్పుడు ఉండేది ఎల్బినా రింగ్ రోడ్ దగ్గర మా ఇల్లు. అయితే అది అప్పట్లో మేము రెంట్ పర్పస్ కట్టినాం. ఇప్పుడు మాకు అది సరిపోవట్లేదు. ఓకే. ఇంకా ఇల్లు తీసుకుందామని మేము చూస్తా ఉన్నాము. అయితే మా బాబు లేదు మమ్మీ మనము వేరే ల్యాండ్ పైన గానీ పెద్ద ప్లేస్ లో కట్టుకోవడము ఇట్లా చేద్దాం అనేది మా వాడి ప్లాన్. ఈ ల్యాండ్ కూడా ఆయననే చూసిండు. ఓకే. ఆయననే చూసిండు. చూసినప్పుడు ₹1 లేకుండే వెళ్ళి చూసి నచ్చి ఫస్ట్ వాళ్ళ నాన్నని తెచ్చి చూపెట్టిండు, వాళ్ళ అక్కని తెచ్చి చూపెట్టిండు. తర్వాత వాళ్ళిద్దరు బాగుందిరా అనుకున్నాక మళ్ళా నన్ను తెచ్చిండు, చూపెట్టి ఇట్లా అంటే బాగుందంటే ఇంక వాళ్ళ బావ దగ్గర ₹1,00,000 తీసుకుపోయి భయాన కట్టొచ్చిండు ఆయననే. వాళ్ళ డాడీ వెళ్ళలే, నేను వెళ్ళలే. అంటే ఇది నెట్టా లేకుంటే ఈఎంఐ టైప్? ఈఎంఐ టైప్ ల్యాండ్స్ వస్తాయా? వస్తున్నాయంట కదా ఇప్పుడు కొన్ని వస్తున్నాయి. ఏమో తెలియదు. నెట్టే. ఓకే, నెట్టే. అంటే ఇలాగా ₹1,00,000 భయాన అంటే మేము ఇల్లు కట్టాలని అదే ఇల్లు తీసుకోవాలని మేము సర్చింగ్ చేస్తున్నాం కదా. మనీ ఉండే అయితే కొంచెం ఉండే, మిగతాది ఒక 20-30 lakhs వరకు గోల్డ్ తీసేసినాం. అంటే ఉన్నప్పుడు 2 lakhs 3 lakhs ఇట్లా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇట్లా తీసి పెట్టడం బాగా ఫస్ట్ నుంచి అలవాటు. అది కూడా తీసి పెట్టినా కూడా నెక్స్ట్ ఇయర్ లో ఏదైనా ల్యాండ్ కొనాలి అక్కడ పెట్టేసేయాలి అనేది ఉంటది. గోల్డ్ అదంతా వేసుకోవడం ఇష్టం ఉండదు. అది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పసే తీసి పెడతాం మేము. ఓకే. కానీ చూస్తేనే అంటే మిమ్మల్ని చూడంగానే అర్థమైపోతుందమ్మా. ఎట్లా అంటే సింపుల్గా అసలు అంటే కొంతమంది ఎట్లా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఫీల్ అవుతారు, అంటే మాకు ఇంత ఉంది అది ఉంది అని చెప్పేసి ఏం లేకున్నా నగలు వేసుకొని అది ఇది. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారో బయటకు వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉంటారు. అంటే ఇప్పుడు ఇంత సింపుల్గా ఉన్నారు, చాలా సింపుల్గా ఉన్నారు. సో ఎవరు ఇట్లా సింపుల్గా ఉండరు, ఇంత ఓపెన్గా మాట్లాడరు. అంటే ఇది అంత ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మమ్మీ నుంచా డాడీ నుంచా లేకుంటే ఎట్లా వచ్చింది ఇదంతా? నాన్న నుంచే చెప్పుకోవాలి. ఓకే. ఎంత ఉన్నా ఏం చేసినా ఆయన మా ఊర్లోనే అంటే బాగా సౌదీకి వెళ్ళి అప్పట్లోనే బాగా చదివి మెకానిక్ ఇంజనీర్ ఉంటుండే. అతను బాగా మా చిన్నప్పుడే నెలకి 40,000 శాలరీ మా నాన్నకి. అప్పట్లో 40,000 అంటే 4,000 తులం బంగారం రోజులు అవి. నా పెళ్ళప్పుడు 4,000 తులం 96 లో. అప్పుడు ఇంకా మొన్న 6th 5th క్లాస్ లోనే 40,000 అంటే ఎక్కువనే. అయితే అంత సంపాదించిన అంత చేసిన ఊర్లో ఎట్లుంటదంటే ఒక ఉంగరము ఒక చైన్ ఏదో ఇట్లా పెట్టేసి కొంచెం ఉండగానే చూపెట్టుకుంటారు, అంటే వాళ్ళ వైఫ్స్ కానీ. మా అమ్మకైతే డైలీ యూజ్ కింద మామూలుగా ఇట్లా అంతా తీయించండి, కానీ మా నాన్న ఏది ఒక వెండి రింగ్ మాత్రం పెట్టుకుంటుండే సెంటిమెంట్ గా. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదో ఇష్టంలే. మా అక్క వాళ్ళు ఇద్దరికి ఇష్టం. మళ్ళా గోల్డ్ బాగా వాళ్ళ అమ్మేది వాళ్ళది ఉండదు. ఫస్ట్ నాన్న పెట్టినప్పటి నుంచి తర్వాత వాళ్ళ హస్బెండ్స్ కొనిచ్చిందంతా కూడా ఇప్పటికి వాళ్ళ దగ్గర ఉంది. నా దగ్గర అయితే నేను తీస్తూనే ఉంటా, అమ్మేస్తూనే ఉంటా. సెంటిమెంట్ అస్సలు పెట్టుకోను. ఒక పుస్తల తాడు ఉంటే చాలు. ల్యాండ్స్ మనకి ఎంత ఉంటే అంత, అదే కదా తృప్తి. అంతే. చూపెట్టుకోవడం ఏముంది. సో అంటే ఏ ఇయర్ లో మీకు మ్యారేజ్ అయింది? 96 లో. అంటే లవ్ మ్యారేజా లేకుంటే తెలిసిన వాళ్ళ? తెలియని వాళ్ళే. లవ్ మ్యారేజ్ అంత సీన్ కు పోయారు ఇంకప్పుడు. 80s లోనే లవ్ మ్యారేజ్ స్టార్ట్ అయ్యింది. ఉండొచ్చు, కానీ మాకు నేను ఎందుకంటానంటే అంత సీన్ అని మాకు చూపెట్టే అంత కూడా లేదు. ఇక్కడ చూసేసి ఒక పిల్లగాన్ని ఇక్కడ చేసుకొని బొమ్మని అంటే చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. నేను మా వారిని చూడను కూడా చూడలే. సో అంటే సార్ వాళ్ళు తెలంగాణ వాళ్ళ? అంటే మా మామయ్య పెళ్లి కాక ముందు జాబ్ పర్పస్ ఇక్కడ వచ్చారు, ఇక్కడే సెటిల్ అయిపోయారు. తర్వాత పెళ్లి పిల్లలు అంతా ఇక్కడే. ఇంకా మా ఆయనని తెలంగాణ అంటారా ఆంధ్ర రాయలసీమ అంటారా మీరే చెప్పాలి. అంటే మీరు ఒక వీడియోలో నేను చూసిన, అంటే మా వారు తెలంగాణ, మా అత్తగారు ఇలా చేస్తారు, సో మా అమ్మ వాళ్ళు వేరేలా మొత్తం ఇవే చేస్తారు. అదే మీరు సంథింగ్ ఏదో పెత్తరమసా సంథింగ్ దేని గురించో మాట్లాడారు ఒక వీడియోలో. అవును. సో దాన్ని బట్టి నేను అందుకే తెలంగాణ అని అనుకున్నా, సో అందుకని అడిగిన. అయితే మా వారు గాంధీలో పుట్టారు. మా మామయ్య పెళ్లి కాక ముందు వచ్చారు. గాంధీ అప్పటి నుంచి ఉందా మరి? నేను కూడా ఎట్లా తెలుసు అంటే సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి. మా మామయ్య గవర్నమెంట్ జాబ్ కదా, అందులో అన్ని ఎక్కించినవి ఉంటాయి కదా. రిటైర్మెంట్ అయినప్పుడు ఆ పేపర్స్ అంతా వచ్చినట్టే నేను చూసిన. వాళ్ళ పిల్లలు 4 పిల్లలు, మా బావగారు 2 ఆడపిల్లలు మా వారు, అవన్నీ కూడా 4 గాంధీలో పుట్టారు. అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాయలసీమలో చిన్నప్పటి నుంచి ఏమన్నా పనులు చేస్తుండేనా మీరు? అస్సలు పనులు ఏం లేదు మాకు. వ్యవసాయం అంటే చెప్పుకోవడానికి మామిడి తోటలు, మనుషులు ఉంటుండే, హరిజనులు అంటారు కదా. అవును. ఇంకా మా దగ్గర యానాదోళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళని మా తోట దగ్గర ఉంటుండే ఫ్యామిలీస్. వాళ్ళు చూసుకుంటుంటే మేము ఊరికే ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేవాళ్ళం. అంటే జస్ట్ చూడడం చేయడం. పనులు వ్యవసాయం పనులు అంతా లేదు. ఎప్పుడైనా ఇట్లా మామిడి చెట్లు తవ్వడము, వర్షం పడేసి
2-3 నెలల్లోనే పదును పోతుంది తవ్వేయకపోతే, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇంకా మా చిన్న మేనమామకే మా అక్కని ఇచ్చింది, పెద్ద అక్కని. ఇంకా పోటీ పెట్టేసి వీళ్ళందరినీ దించాలి, ఈ రోజులు కంప్లీట్ అయిపోవాలి, వాడు అక్కడే చేసుకుంటుంటే ఇవేన్ని రోజులు కావాలి అని ఎప్పుడన్నా మామిడి చెట్లు తవ్వేవాళ్ళం. మామిడి చెట్లు తవ్వేదాన్ని. ఏం చదువుకున్నారు అసలు కృష్ణవేణి గారు? 10th చదివిన. పెళ్ళైన తర్వాత నా పిల్లలు పుట్టిన తర్వాత ఇబ్రహీంపట్నంలో డిగ్రీ చేసిన. ఏ కాలేజ్? ఇబ్రహీంపట్నంలో ఓపెన్ యూనివర్సిటీ, ఓయూ. ఆ బస్ స్టాండ్ లోనే ఉంది కదా లెఫ్ట్ సైడ్, అంబేద్కర్ యూనివర్సిటీ. అంటే డిగ్రీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఫస్ట్ నుంచి చదవాలి అనే ఇంట్రెస్ట్, లేకపోతే ఏదో ఒకటి ఇట్లా సాధించాలి నాకు, అంటే స్పెషల్ గా ఎప్పుడు నేను ఉండాలి అనేది ఒకటి ఉంటుండే. ఒక డిగ్రీ అనేది ఉండాలి అని అనిపించింది ఎందుకో. ఇంకా మా వారిని అడగంగానే సరే కట్టు చేయి అన్నారు. అంటే నేను ఇంతకు ముందు పనులు వర్క్ చేస్తుండే ఎందుకు అడిగిన అంటే, ఇప్పుడు ఇక్కడ ఫామ్ దగ్గర పార పట్టుకొని మీరే చేస్తున్నారు, మట్టి తీయడం మీరే, వాటర్ పెట్టడం మీరే, అన్ని మీరే చేస్తున్నారు. మనకి ఇష్టం ఉన్న పని అసలు కష్టం ఉండదు, అసలే చేయని పని. పుట్టుకతోనే ఎవరైనా ఏమైనా నేర్చుకుని వస్తామా? పుట్టిన తర్వాతనే పెరిగేటప్పుడే ప్రతి పని చేస్తాం. సో ఇది రాదు అనుకుంటే అది రాదు, చేస్తే వచ్చేస్తుంది. మామిడి చెట్లు తవ్వడం మినహా వేరే ఏ పని చేయలే మేము, వేరే వ్యవసాయం పెట్టలే, పొలం ఏది తెలియదు. ఆ తవ్వడం, పార పట్టుకొని తవ్వడం తెలుసు, మామిడికాయలు తెంపుకొని తినడం తెలుసు. అంతే అంతే. సో అందుకే ఇక్కడ కూడా మామిడికాయ చెట్లు పెట్టారు కదా. అవి కూడా మా తోటలో ఉండే రకాలే, స్పెషల్ ఏవైతే బాగుంటాయి అవి పెట్టిపించిన. ఏవి? బంగినపల్లి ఉన్నాయి, అదే బేనిషా ఉన్నాయి, పులిహారం అది తొందరగా వచ్చేస్తాయి మార్చిలోనే. పులిహారం ఉన్నాయి, నూనె పసంద, నీలంకాయలు అది లేట్ వస్తాయి, అవి కూరలే కానీ తినడానికి అట్లా. ఇంకా పచ్చడికాయలు, ఇంకా రుమాని, అవి నా బిడ్డకి ఇష్టం, ఆమె కోసం అట్లా అట్లా ఇట్లా ఐటమ్ నచ్చినవి పెట్టుకున్నాం. సో ఇవన్నీ మీరే వెళ్ళి కొనుక్కోవడం జరిగింది? మేము వెళ్ళలే, ఫలాని చెట్లు కావాలి అంటే వాళ్ళు తెప్పించారు. వాళ్ళే తీసుకొని రావడం జరిగింది? వాళ్ళే తీసుకొచ్చారు లోడు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మ్యాటర్కి వెళ్తే, సో అమ్మవారి సైడ్, సో ఎంత మంది మీరు మొత్తం? మేము నలుగురు. ఎవరెవరు? ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు. సో మీరు నలుగురు. సో అంటే ఒక అక్కని మాత్రమే ఎక్కువ చూపించడం జరిగింది. సో ఇంకా మిగతా వాళ్ళని ఎందుకు చూపించలే మీరు వీడియోలలో? అంటే ఆ రోజు ఆ సందర్భం రాలే. మా పెద్ద మేనమామకు బాగాలేకుండా అక్కడ వెళ్ళున్నా, ఈ పెద్దక్క దగ్గర వెళ్ళున్నా, మామ దగ్గర కలిసినాం అందరం. ఇంకా అక్కడ పెట్టలేదు, సో అక్క దగ్గర ఉన్నా కాబట్టి అది పెట్టేసిన. చిన్నప్పటి నుంచి ఏమైనా కష్టాలు పడ్డారా? చిన్నప్పటి నుంచి ఏం కష్టాలు లేదండి, చాలా మంచిగా. చెప్పినా కదా మా నాన్న బాగా అప్పట్లోనే బాగా ఇట్లా సంపాదిస్తుండే, బయటికి వెళ్ళి ఏ ఇబ్బంది పడలే అసలు. ఏమి అంటే ఏమి ఇబ్బంది పడలే. మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బంది పడ్డారు? మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇంకా అక్కడికి ఇక్కడికి సెట్ అవ్వలేదు కొంచెం. ఇంకా అక్కడ ఇబ్బంది అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏం లేవు, అంతే కదా. అదే అక్కడ మంచిగా బతికిరు, అంటే ఏ లోటు లేకుండా. సో ఇక్కడికి వచ్చే వరకు కొంచెం లో అయిపోయారు మొత్తం. అయితే మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుండే, జాబ్ ఇప్పిస్తా అంటే జాబ్ పెడతాము అన్నట్టు అని చేసుకున్నారు. ఇంకా జాబ్ అది అవ్వలేదు. ఇంకా బావగారికి లేకుండా చిన్న ఆయనకి ఎందుకులే అన్నట్టు అత్తమ్మ సరే ఇద్దరు ఏదో పనులు చేసుకుని బతకండి అన్నట్టు అన్నారు. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసాము, చేసి తర్వాత అట్లా అట్లా నాకు అవసరం లేదు, అట్లా నాకు క్లియర్ కట్ గా కావాలి. అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేసిరు, దాని తర్వాత ఎట్లా జరిగింది, దాని తర్వాత ఎట్లా జరిగింది, ఇక్కడ వరకు ఎట్లా వచ్చారు, ఈ ఫామ్ హౌస్ వరకు ఎట్లా వచ్చారు, అది కావాలి నాకు. ఎందుకంటే మీ స్టోరీ ఒకటి ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా ఉంటుందని నాకు తెలుసు. సో అది చెప్పడం వల్ల వేరే వాళ్ళు నేర్చుకుంటారు అనేది నా ఒక ఒపీనియన్. సో దానివల్ల నాకు చెప్పండి, అంటే కట్ కాకుండా, అంటే అదేదో అంటారు కట్టే తెచ్చి కొట్టే సంథింగ్ ఏదో అంటారు, నాకు అనడం రాలేదు, అట్లొద్దు. జస్ట్ అంటే ఎట్లా స్టార్ట్ చేసిరు బిజినెస్, ఏ బిజినెస్ స్టార్ట్ చేసిరు, ఇక్కడ వరకు ఎట్లా వచ్చారు అనేది నాకు కావాలి. అయితే ఎగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినాము, కోడిగుడ్లు బిజినెస్. అయితే ఫస్ట్ అసలు ప్రైవేట్ దానిలోకి వెళ్తుండే మా వారు. ఇంకా ఇది చెప్పాలంటే ఇంకా అమ్మగారింటి కాంచి రావాలి. అక్కడ వరకు వెళ్ళొద్దాం. ఫస్ట్ మేము అక్కడ ఉంటుండే, అంటే పెళ్ళైనాక ఒక 4 years అక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కదా, చిన్న పిల్లలు అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడే ఉన్నాం. ఇంకా నాన్న ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడే పెట్టుకుని ఉండే. అయితే అక్కడ ఉన్నాము. తర్వాత లేదండి మనం ఇట్లా ఉంటే కాదు, మనం ఏదో ఒకటి చేయాలి, మనకి ఎట్లాగూ హైదరాబాద్ లో ఓన్ హౌసే కదా, మీరు నెలకు 500 తీసుకురండి. అంటే ఇక్కడ కష్టం అవుతుందని చెప్పేసి నాన్నగారు తీసుకొని వెళ్ళారు అక్కడికి.
తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడే ఉన్నాం. పిల్లలు చిన్నగున్నప్పుడు మా బాబుకి వాడు నెస్టం ప్యాకెట్స్ ఉంటుండే కదా, అవును 4 రోజులకు వాడు తినేసేవాడు మా వాడు. ఓకే ఈడ నేను అది కొనలేకపోతున్నా. అది చూసి జర అదే ఇబ్బందే ఇంకా ఉంది అవును. పరిస్థితి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళండి అనమాట. ఓకే ఇంకా 4-5 ఇయర్స్ అక్కడే ఉన్నాము. 4 ఇయర్స్ అనుకుంటా. బాబు 2 ఇయర్స్, 3rd ఇయర్ పడ్డది. అప్పుడు మళ్ళీ మేము ఇక్కడ వచ్చాము. అయితే లేదు మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి వర్క్ చేయండి, 500 ఇవ్వండి, నేను చూసుకుంటా, మన ఇల్లే కదా, పిల్లల్ని నేను చూసుకుంటా అని చెప్పిన. ఓకే ఇంకా వచ్చినాము. వచ్చి ఫస్ట్ ఆటో తీసుకున్నాడు. తీసుకొని ఎగ్స్ సప్లై చేద్దామని చెప్పి. ఓకే చెప్పాలంటే చాలా కింది స్థాయి నుంచే వచ్చినామని చెప్పాలి ఇక్కడ. కానీ ఓన్గా తన పని తను చేశాడు. తన కష్టము ప్రతి రూపాయి వెనక మా వారి రక్తం పొట్టుందనే చెప్తా నేను. మా పిల్లలకి అదే చెప్తా, ఇల్లు కట్టినా కూడా ప్రతి ఇటుక పైన మీ డాడీ కష్టం ఉంది అని చెప్పి. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డాడు ఆయన. మార్నింగ్ నైట్ పాలు ఎన్నికి వెళ్తుండే, పాలది అది ఉంటది కదా, అవును పాల కేంద్రం. పాల కేంద్రం నుంచి షాప్స్ లో వేస్తాం కదా పాలు, అవును అవి వేసేటోడు. అది వేసి వచ్చి తర్వాత ఎగ్స్ తీసుకొచ్చి షాప్స్ లో వేయడం, ఇట్లా చేస్తుండే. ఒక్క సంవత్సరానికే పాలది బంద్ చేసిండు, ఎందుకంటే ఇదే హెవీ అయిపోయింది వర్క్. స్టార్టింగ్ ఆయన వెళ్ళడమే డైలీ 500 ఇచ్చిండు. 2 months లో 500 కాస్త ఎక్కువ అయిపోయింది, 2300 అట్లా అయింది, 3000 అట్లా అయింది డైలీ. తర్వాత 5000కి వచ్చింది, తర్వాత 10. అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వేసుకుంటూ చేస్తూ స్టిల్ బిజినెస్ మాది అదే, ఇప్పటికి కూడా అదే బిజినెస్. మధ్య మధ్యలో చెప్పినా కదా, గోల్డ్ తీసుకోవడం కానీ, అది ప్లాట్స్ పైన పెట్టడము, ఎక్కువ అదే గోల్డ్ వేసేసుకోవాలి చేయాలి, ఇట్లా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, నా పెళ్ళి అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినాక కూడా నేను 10 years వరకు ఒక చీర గానీ ఒక ఏది షాపింగ్ చేయలే. మేము సినిమాలు షికారులు వెళ్దాం అనుకోలే, మేము ఫస్ట్ నిలబడాలి, మా పిల్లల్ని మంచిగా ఇట్లా చేసుకోవాలి, మాకిద్దరు కాన్సెప్ట్ అదే ఉంటుండే. ఇప్పుడు పిల్లలు ఎట్లుంది, సినిమా వెళ్ళాలి, షికారు వెళ్ళాలి, ట్రిప్స్ వెళ్ళాలి, అక్కడిక్కడ అనుకుంటారు కదా, మాకు అదేది లేకుంటుండే. ఇంకా ప్లాట్స్ అది తీసి పెట్టడము, ఇట్లా చేయడము, పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ, అమ్మాయికి కూడా పెళ్లి చేసేటప్పుడు మంచిగా పెట్టి చేసినాము. అంటే వాళ్ళు ఇంత అడిగితే మేము ఇంత పెట్టాం అనమాట. ఇంకా అమౌంట్ అది మనం చెప్పదు, వాళ్ళు అడిగింది ఇంత, కానీ ఇంతనే వరకు ఇంకా వాళ్ళే కళ్ళు తిరిగి పడే అంత, అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు. మరి ఎందుకు అట్లా పెట్టాలి, ఎందుకు అనుకున్నారు పెట్టాలని? నా బిడ్డకి ఇది చేయాలని మేము అనుకున్నాం. ఒకరు చెప్పడం ఏంటి, ఇది పెట్టాలి, నువ్వు తక్కువ అంటే అమ్మ అయిపోయింది తక్కువతోనే వదిలించుకుందామని కాదు కదా, నువ్వు ఎక్కువ అడగంగానే దోచేడు పెడదామనేది కాదు కదా, మనకంటూ ఒక కాన్సెప్ట్ ఉంటది, నా బిడ్డకి ఇది, నా కొడుకు ఇది అని. ఇంకా వాళ్ళు అడగాల్సిన అవసరమే లేదు. సరే, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు, వాళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 లక్ష రూపాయలు అడిగినప్పుడు మనం 5 లక్షలు ఇస్తే వాళ్ళు పక్క పిచ్చోళ్ళు అవుతారు, వీళ్ళు 5 లక్షలు ఎందుకు ఇస్తారు అని. అవునా? పిచ్చోళ్ళు అవుతారు అంటే, వాళ్ళు నిజానికి నా తమ్ముడు అడగలే, మా పిన్ని అడగలే, వాళ్ళు ఎవరో కాదు, మా సొంత నా అమ్మ చెల్లె బిడ్డ కొడుకే, మా చిన్నమ్మ కొడుకు. మధ్యలో వస్తారు కదా, ఇక మా రిలేటివ్సే, ఏమన్నా కొంచెం చూడు మీ అన్నారు. సో మధ్యలో వచ్చిన వాళ్ళు గుర్తున్నారా? ఉన్నారు, మా చిన్న ఆయన కూడా. అయితే మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ అల్లుడు అనమాట ఆయన, దూరంగా చిన్నమ్మమ్మ బిడ్డ, అంటే ఆమె చిన్నమ్మనే. చిన్నమ్మ మా నాయనమ్మ వాళ్ళ చెల్లె, చిన్న నానమ్మ, ఇట్లా ఒక 15 మంది వరకు వచ్చారు. వచ్చి ఇట్లా చేద్దామని చెప్పి సరేలే అనుకున్నాము. అయితే ఇంక వాళ్ళు అన్నారు, మరి ఏంది ఏం చేస్తావు, మరి ఇంత ఏమైనా చూస్తావా అన్నారు. ఏం నాయన అట్లా అంటావు, ఇంతేంది ఇంత చేస్తా అని అన్నా. ఇంకా వాళ్ళే షాకు, అంటే వాళ్ళు కూడా అనుకుంటుండే వాళ్ళ బాబుకు అడుగుదామని, వాళ్ళు డేర్ చేయలేకపోయారు. అమ్మ కృష్ణాన్ని ఎట్లా చూద్దామని ఇట్లుంటుండే, అర్రే అన్నట్టు అనుకున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మీరు పక్క సాధిస్తారు కదా, పక్క. సో అంటే అందుకే వాళ్ళు ఇప్పుడు ఈ పని ఇప్పుడు అయిపోవాలి అంటే ఇంకా అది ఎంతసేపు గానీ ఎంత గానీ ఏది గానీ ఆ పని అయిపోవాల్సిందే. సో ఇక్కడ ఫామ్ హౌస్ లో కూడా ఎక్కువ వీడియోలలో మీరే కనిపిస్తారు, మీరు అక్క, అప్పుడప్పుడు బ్రదర్ కనిపిస్తారు. సో ఇక్కడ మొత్తం నడిపించేది మీరే అన్నట్టు కనిపిస్తుంది మా బాబు. అదే ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే, వాళ్ళ అమ్మ అన్ని నడిపిస్తా అంటే నాకు సపోర్ట్ అంతా మా బాబు. వీడియోలు చేయడంలో కూడా నేను ఉండడంలో అట్లా గానీ అంతా ఆయన ఏ చేద్దామన్నా కూడా మమ్మీ ఏం చేద్దాం, ఎందుకంటే వాళ్ళ నాన్న బిజీ కదా.
నైట్ అందరం డిస్కస్ చేసుకుంటాము. ఉమ్, తనకి ఫ్రీ ఉన్నప్పుడు తను వస్తారు, ఓకే మిగతాప్పుడు ఇట్లా చేస్తున్నాం ఇట్లా అంటే ఓకే చెప్తారు. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా మీకు, ఉమ్. ఇద్దరిట్లలో ఎక్కువ ఎవరు చదువుకున్నారు? అంటే చదువులో మేము స్కూల్కి వెళ్ళాం, మేము కాలేజ్కి వెళ్ళాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు. చిన్నప్పుడు ఉండే ఓకే అదేంటంటే ఇద్దరిని ఒకే స్కూల్ ఇట్లా వేసినప్పుడు ఇది కామన్ గా ప్రతి ఇంట్లో జరిగేది ఈ లొల్లి పంచాయతీ అవును. పిల్లలతోనే. ఉమ్, ఎందుకంటే వాళ్ళ అక్క వెళ్ళేటప్పుడు తమ్ముడు ఇద్దరు వెళ్ళడము. ఉమ్, అయితే వాళ్ళ అక్కకి ఫీవర్ వచ్చినుండి, అయితే ఒక రోజు వెళ్ళలే. అమ్మ అక్క వెళ్ళలేదు కదా మమ్మీ నేను వెళ్ళను ఈ రోజు అన్నాడు. సరే పాని ఈ రోజు అనుకున్నా. నెక్స్ట్ డే ఫీవర్ తగ్గలే, ఉమ్, ఇంకా ఈ రోజు కూడా వెళ్ళను అన్నాడు. ఉమ్, వద్దునన్నా వెళ్ళు అని చెప్పిన, ఓకే. వెళ్ళలే. కోపం వచ్చింది బాగా. సరే పోనీ ఇంత ఇదవుతున్నాడు కదా అని చెప్పి మానేసిన. థర్డ్ డే వెళ్ళమంటే ఇంక వెళ్ళలే. ఆమె 4-5 రోజులు ఇంట్లో ఉండే, నా 3-4 డేస్ ఉండే. ఉమ్, అయితే ఇంక కొట్టిన ఆ రోజు. ఓకే. ఎంత కొట్టినా అంటే లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకో మా బాబుని అంతగానో కొట్టడం. ఓకే మొండి పట్టు ఇట్లా వెళ్ళినానా అని చెప్పి చదువు కోసం అనుకోండి. ఇంకా ఉమ్, ఏందో అంత పిచ్చి. అప్పుడు ఏం చదివి ఏం ఉదరేయాలి, నిజంగా అట్లా కొట్టద్దు ఎవరు కూడా. నేను చెప్తున్న పిల్లలు కొట్టకండి కెమెరా ఓకే. నుంచి. ఎందుకంటే అంత కొట్టేసి నేను కొట్టి స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే మా బాబుని కొట్టి నేను అక్కడ కూర్చొని ఎక్కడ పంపించిన, స్కూల్ నుంచి వచ్చే వరకు నేను అదే ప్లేస్ లో కూర్చొని ఉన్నా. ఏంటి 8 hours? ఆ, ఓకే అడగండి మా పిల్లల్ని. ఓకే. మా అమ్మాయి ఇంట్లోనే ఉండే కదా, ఉమ్, అక్కడి నుంచి లేవలే ఏడ్చుకుంటూ ఆలోచిస్తూ ఏడుస్తూ వాడు ఎట్లున్నాడో ఏమో ఇట్లా ఇట్లా. అసలు ఉమ్, బాక్స్ కట్టి పంపించేసిన కదా అదే. బాబుకి. ఆ, ఈవినింగ్ వచ్చినాక వాడిని హగ్ చేసుకొని ఏనన్నా ఇట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడిన తర్వాతే అప్పుడే లేచిన నేను ఆ నుంచి. ఇంకా అప్పుడు- మళ్ళా డబ్బులు ఇచ్చి 5 రూపీస్ ఎంతనో ఉమ్, కొనుక్కొచ్చుకోపో అని. ఓకే. సతా ఇచ్చిరా ఇద్దరు ఇట్లా ఎవరన్నా? లేదండి, అస్సలు. బాబు ఎక్కువ కోతిగా ఆటలు ఉంటుండే. ఓకే నేను వారానికి ఒకసారి అట్లా వాడి బ్యాగ్ చెక్ చేస్తుండే. ఓకే అందులో ఇంత చెత్త లేదు, పేపర్స్ ఓకే. అంటే కరెక్ట్ గా పెట్టాడు. బుక్స్ ఎట్లా పడితే అట్లా దురిగేసి ఆ మధ్యలో బుక్ లో ఇట్లా దురిగేసి కూడా పేపర్స్ చినిగిపోయి. వీడియోలో అట్లా కనిపించడే, చాలా డీసెంట్ గా ఉంటాడు. తర్వాత అట్లా అయిపోయిండు. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అట్లా. సో అంటే ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు? అమ్మాయి బీటెక్ ఉమ్, అనురాగ్ కాలేజ్, ఇద్దరు శ్రీ చైతన్య ఇంటర్, ఓకే. స్కూల్ డిపిఎస్. బాబు వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్. అసలు మీరు గమనించరా ఏం అది కూడా చదువుకున్నారంటే బీటెక్ కింద. పై నుంచి కిందకి వచ్చింది ఆ. మళ్ళీ మనది ఇట్లానే ఉంటది ఉల్టా పల్టా. అది మీకే ఉంటది, మాకు కూడా ఉంటది. So- శివ అందరినీ ఉల్టా పల్టా చేస్తారు కదా, ఓకే. ఈ రోజు మేము శివతోని ఉల్టా పల్టా. అదే అవుతుంది కదా ఇప్పుడు. సో అబ్బాయి ఏం చదువుకున్నాడు? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఇప్పుడు ఏమన్నా జాబ్ ఏమన్నా? అయితే ఆస్ట్రేలియా పోదామని చెప్పి మొత్తం అన్ని రెడీ అయిపోయినాయి. ఓకే ఇంకా నెక్స్ట్ మంత్ అంటే పలాని డేట్ లో పోవాలి అనేది కూడా ఫిక్స్ అయిపోయింది. ఓకే అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ అయ్యి మొత్తం సర్జరీ అయింది ఇదంతా ఇట్లా అయ్యి. ఉమ్, ఇంకా అప్పుడు ఏం చేసినంటే ఇంకా వాడు భయపడ్డాడు. ఉమ్, ఇదే టైంలో నేను లేకపోయి ఉంటే పరిస్థితి ఏంది, ఉమ్, నేను తట్టుకుంటానా, వచ్చేయాల్సింది వచ్చిండు, ఇక్కడైనా వీళ్ళకి ఇబ్బంది, ఉమ్, వద్దు. ఎంతన్నా ఇక్కడ లేని పని ఏముంది, ఏ ఉమ్, పనైనా చేసుకోవచ్చు. దూరం వెళ్ళేందుకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అంతా పోతుంటే వెళ్దాం అనుకున్నాడు, కానీ ఆ టైంలో ఆయన డెసిషన్ మార్చుకున్నాడు. ఓకే. కొన్ని డబ్బులు కూడా లాస్ అయినాం మేము, ఇంక ఓకే. వదిలేసినాం. అంటే వెళ్ళాలని తన కోరిక ఉండనా, లేకుంటే మీరు పంపించాలని తనకే మీకు? ఉండే, అంటే వాళ్ళ ఓకే. ఫ్రెండ్స్ అంతా ఇట్లా ఇట్లా అనుకుంటుండే. ఉమ్, ఆయనకి ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని వదిలి ఉండడం అనేది ఇబ్బందే. ఉమ్, ఇంటర్ లో మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. అయితే ఐఏఎస్ అకాడమీ మన కోయడ దగ్గర ఐఏఎస్ అకాడమీలో వేద్దామని చెప్పి 20 lakhs పట్టుకొని వెళ్ళాం. ఉమ్, ఇక్కడ వేసేద్దాం ఇంటర్ లో, ఇంకా 4-5 years అయితే ఏదో ఒక దాంతోనే తిరిగి వస్తాడు బాబు అని చెప్పి. ఉమ్, ఇగో మమ్మీ నువ్వు ఇక్కడ వేసిపోయినావు అనుకో, మీరు ఎట్లా ఉంటారో నాకు దిగులు ఉంటది, ఉమ్, నేను చదవలేను. ఉమ్, ఎట్లా అంటే ఏం రా మేము ముసలాళ్ళం అయిపోయినాం, నీకు ఎందుకు దిగులు ఉంటది, చదువుకో అని చెప్పి చెప్పినాము. ఉమ్, లేదు నేను ఉండలేను, మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను, మీరు ఓకే. ఎట్లా ఉంటారో ఏమో ఎట్లా అని. నేను ఇంటి నుంచి చదువుకుంటా, నీకెందుకు బాధ, ఓకే. నేను ఇంటి నుంచి వెళ్తా, డైలీ ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తా అన్నాడు. ఇంకా కానీ ఆయన ఇష్టం అంటే కానీ. ఇక్కడ ప్రేమ అనేది కనిపించేస్తుంది నిజంగా. ఒకవేళ ఉమ్. ఆస్ట్రేలియా వెళ్ళినుంటే నిజంగా ఆయన తిరిగి రావాల్సి ఉంటుండే, అదొక అవును. ఫీలింగ్ ఉంటుండే ఎవరికైనా కానీ. అసలు నేనే అట్లా ఉంటుండే ఆ టైంలో. అదే. వాడిని పంపించాలన్నా కూడా మాకు ఇబ్బందే. అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? ఇంకా ఆ రోజు ఒక కార్యక్రమం చేసి ఇంటికి వెళ్తా ఉన్నాం, వర్షం పడి ఉండే. ఉమ్, ఇంకా పక్కనే కదా అని చెప్పి మా బాబునే రమ్మన్నా. ఓకే. ఇంకా బండి పైన వెళ్తున్నాం, బండి స్కిడ్ అయి పడ్డా.
ఓకే. అంటే మీకే ఎక్కువ తాకినాయి, బాబుకి ఏం తగలలే? బాబుకి చేతులు కొట్టకపోయినాయి. ఓకే. హెల్మెట్ ఉండే ఏం కాలే. ఓకే. హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే. అంటే ఇక్కడ ఈ కన్ను సైడ్ కొంచెం బ్లాక్ ఉంది, అదంతా దెబ్బలే అనుకుంటాను. ఇది మొత్తం ఇది లేసిపోయింది మొత్తం పొట్టు అనేది ఇట్లా ఓకే. గీకపోయింది. ఓకే. ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. ఓకే. సో అంటే రెస్ట్ ఒక నాకు తెలిసి 3 3 మంత్స్. మంత్స్. ఓకే. సో ఈ 3 మంత్స్ లో మీకు అంటే మన దగ్గర వాళ్ళు ఎవరు, దూరం వాళ్ళు ఎవరు అన్ని తెలిసే ఉంటది ఆ 3 మంత్స్ లో. ఫ్రెండ్స్ ఎవరు, సో మన వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు, చాలా అనుభవం తెలిసింది, చాలా తెలిసింది. సో ఆ 3 మంత్స్ లో. సో అంటే ఇక్కడ ఈ 3 మంత్స్ లో మీరు తెలుసుకున్నది ఏదైనా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నారా ఎవరి గురించి అయినా కానీ? అంటే వాళ్ళు ఏం చెప్పకుండా ఇట్లా జరిగింది వాళ్ళకి, ఇది మేము చేసినాం అనేది ఏదైనా అంటే అట్లా చెప్పలేనేమో గానీ ఓకే మన దగ్గరే ఉంటూ మనమే బాగా ఇదన్నట్టు ఎంత మంచిగా వాళ్ళ నటన అనేది నాకు బయటపడ్డది. అక్కడ ఉన్నప్పుడు ఇంకా రీప్లేస్ చేద్దామని చూసారు ప్లేస్ ని, అది అవ్వదు కదా. ఏమంటారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట, పులిలాగా తయారవ్వాలని. అవుతుందా? కాల్చి వస్తుంది. అదే అయింది అక్కడ. చావలే, కాలుతూనే ఉంటారు వాళ్ళు ఇప్పటికి కూడా. అంటే ఒకరి పైన మనం ఏడుస్తున్నాం, మండిపోతున్నాం అంటే అది మనం మంటలో వలేవాల్సింది. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ మండిపోతుంది అంటే మీకు ఒక విషయం చెప్పాలి, మీ ఫ్యామిలీని చూసి చాలా మంది ఏడుస్తారు కూడా. అవును. ఎందుకంటే అసలు ఆ బాండింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ఒక ఫ్యామిలీలో. అంటే ఇష్టం ఉన్నప్పుడు కూతురు రావడం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కూర్చొని తినడం, మళ్ళీ మీరు కూతురు వీడియోస్ చేస్తుంటే మీ అబ్బాయి వీడియో తీయడం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అక్క పెట్టింది, మీ కూతురు పెట్టింది, దాని తర్వాత మీరు పెట్టిరు, మీ తర్వాత ఇప్పుడు మీ అబ్బాయిని పెట్టించారు. సో ముగ్గురిది బాగా రన్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మీరు ఛాలెంజింగ్ పోటీ అవి ఛాలెంజ్ చేసుకుంటా ఉంటారు, ఐస్ క్రీమ్స్ కానీ ఏదన్నా. సో ఈ కాన్సెప్ట్ మొత్తం ఎటు నుంచి వచ్చింది, అంటే ఎందుకు చేయాలనుకున్నారు ఇది కాన్సెప్ట్? అంటే ఫస్ట్ నుంచి యూట్యూబ్ అనేది అక్క తమ్ముడిదే. వాళ్ళ అక్కకి ఇష్టం ఉంటుండే. తమ్ముడు ఎప్పుడు కనిపించలేడు కదా స్టార్టింగ్. తమ్ముడికి ఇష్టం లేదు, అక్క కోసం వీడియోస్ తీయడం, మే ఇది చేయమే ఇట్లా చేయమే ప్లాన్స్ ఇవ్వడము. ఆయనది పిలిపి ఎట్లుంటది అంటే అక్క మే ఇట్లా అయితే అక్కకు సపోర్ట్ బాగా ఫస్ట్ నుండి. మాది ఇంకోటి చెప్పాలంటే మాది సపరేట్ ఫ్యామిలీస్ కాదు, మాదంతా ఒకటే ఫ్యామిలీ. నా బిడ్డ, నా అల్లుడు, నా కొడుకు, రేపు నాకు వచ్చే నా కోడలు, మేమంతా కూడా ఒకటే. మాకు సపరేట్ ఏది ఉండదు. వచ్చే కోడలు పరిచయం ఉందా? లేదు. అంటే అంటున్నా అదే మామూలుగా. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే ఇంకా వాళ్ళ అక్క చేస్తుండడము, తమ్ముడు కొన్ని సలహాలు ఇవ్వడము, ఏదైతే ఫుడ్ దానిలో వెళ్తుందో సరే అట్లే కంటిన్యూ చేసి, ఇంకా నాదంటే నేను ఒక 6 మంత్స్ వరకు నేను ఏదో పిచ్చిగా పెట్టేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా వాళ్ళు కూడా కలిసి. అయితే కొంతమంది ఏంటంటే ఇంట్లో పరాయి వాళ్ళకు అంటే బయటి వాళ్ళకి అంటే మేకలు ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్ని తింటాము అని చెప్పుకోరు ఎవరు. మేము చికెన్, ఓన్లీ మటన్ లేకుంటే ఫిష్ తింటాం మేము అంతే అని అంటారు చాలా మంది. సో అందులో బోటి తింటాం, ఇది తింటాం, అది తింటాం అని చెప్పుకోవడానికి చాలా మంది చెప్పుకోరు, ఇబ్బంది పడతారు. మన తినే దాంట్లో చెప్పుకోవడానికి ఇబ్బంది, మీరు ఇంత ఓపెన్ గా చెప్తారు. సో చాలా మందికి బోటి అంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళ మనసు తెలియదా నేను చెప్పేటప్పుడు? అదే కదా, తింటారు, తినేది బగ్గా తింటారు, చెప్పడం మాత్రం సోగ్గా నేను ఇది తినను. అవును. కొంతమంది దాచుకొని తినడం కూడా నేను చూసిన. అవును. కానీ తినమన్నట్టు ఎట్లా చేస్తున్నాడు. ఎందుకు ఉండాలి, మనం చేసేది చెప్పేయాలి అంతే. అవును. దాచుకోవడం ఎందుకు? ఇంత ఓపెన్ గా మాట్లాడేటోళ్ళు అందుకే తక్కువ ఉంటారని మీ గురించి నేను చెప్పడం జరిగింది ఇంతకు ముందు. సో ఈ విషయమే, ఎందుకంటే చాలా మంది చెప్పుకోరు. నేను చెప్పుకుంటే మా పరువు పోతుందేమో, అది అవుతుందేమో, ఇది అవుతుంది. నీ బతుకు నీలాగా బ్రతకాలి, ఎవరి కోసం మనం బ్రతకట్లేదు కదా. ఏగో నీకు ఆడి ఉన్నా కూడా, అంటే మీకు ఇప్పుడు మీరు గాని మేము గాని మనం ఆడి ఉన్నా కూడా ఆటోలో కూడా వెళ్ళే కెపాసిటీ ఉండాలి. అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, చూసేవాళ్ళు షాక్ అవ్వాలి. మళ్ళీ అది ఎక్కడున్నా కూడా ఏదో అంటారు కదా, నువ్వు పైన కూర్చుంటే, నువ్వు ఎక్కడ కూర్చుంటే నీ సింహాసనం అది అవ్వాలి. అంతేగాని నువ్వు వెళ్ళేదో సింహాసనం మీద కూర్చుంటే అది సింహాసనం అని కాదు. నువ్వు ఈ రోజు ఈ రాయి మీద కూర్చున్నా ఇదే నా సింహాసనం, అట్లా నువ్వు ఉండగలిగితే ఎప్పటికైనా రారాజు, ఎప్పటికైనా అంతే కదా. అంతే. సో సింహాసనం గురించి మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు మేడం వాళ్ళ రాజు గురించి చెప్తుంది. సో అంటే మీ లైఫ్ కి వచ్చిన తర్వాత సో ఎట్లుండే లైఫ్, అంటే ఆయన గురించి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తారు? మా రాముడు ఆయన పేరు రాము, నేను రాముడు అంటుంటా. ఓకే. రాముడు అంటే రాముడు అండి, దేవుడు అంతే. ఓకే. ఇదే డైలాగ్ అందులో చెప్పా. ఓకే. రాముడు ఎప్పుడు కృష్ణుడు కాలేదా వీడియోలో? అస్సలు. ఓకే. అస్సలు అంటే అసలు ఆయన రాముడు అంటే రాముడు అంతే. ఇంకోటి ఆ రాముని డిస్టర్బ్ చేసే శూర్పణఖలు కూడా లేరు, రాలే.
రాలేరా? రాలే. ఓకే. ఆ రాముడి కన్నా ఒక సొలుపు నాకు డిస్టర్బ్ చేసిందే గానీ మా రాముడిని అట్లా కూడా లేదు. ఓకే. అంటే రాముడు అంటే రాముడు. ఇప్పుడు నేను అంతగా ఎందుకు చెప్తున్నా అంటే రేపు నా కొడుకు అంత కాకపోవచ్చు, మా నాన్న అంత కాదు, మా బావలు అంత కాదు, అంటే మా రిలేటివ్స్ లో ఎంత మందిని చూసినా కూడా మా రాముడు అంటే రాముడు అంతే. ఓకే. ఇంకోటి నన్ను ఎంత ఇష్టపడ్డాడంటే ప్రతి హస్బెండ్ ఇట్లా ఉంటే అసలు అమ్మాయికి అమ్మా నాన్న లేని లోటు ఉండదు, ఇంకా వేరే ఇది ఉండదు. కానీ నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ వరకు వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే దానికి కారణం మీ రాముడే. నేను పొలిటికల్ గా తిరగాలన్నా, ఫౌండేషన్ ద్వారా నలుగురికి హెల్ప్ చేయాలన్నా, నేను ఇక్కడ వరకు ఇట్లా వచ్చినా, ఇక్కడ కూర్చొన్న వరకు వచ్చినా అన్నా కూడా మొత్తం టోటల్ గా కంప్లీట్ మా రాముడే. ఓకే. సో మీ రాముడిని ఎప్పుడైనా కొట్టడం జరిగిందా మీరు? కొట్టిన. సో ఎందుకు? నవ్వు వస్తుంది కానీ ఏడవలసిన పరిస్థితి. అంటే చెప్పినా కదా మేము ఇబ్బందుల్లో ఇట్లా ఉన్నామని. మేము పిల్లల్ని ఎట్లా సాకుంటాం, ఎట్లా చేస్తాము అనే ఒక ఇదిలో 6 months బేబీని అబార్ట్ చేసుకోవడం జరిగింది, అబార్షన్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో మనం చేసిన తప్పేమో అని నేను దాని పైన స్ట్రెచర్ పైన పడుకొని ఉండి దగ్గరికి పిలిచి కొట్టినా అనమాట. అది కూడా కోపంతని కాదు, మనము ఇద్దరము అసమర్థులమయ్యి మన బిడ్డను చంపుకున్నాము అనే ఒక నిరాశ, బాధ, ఆవేదన ఏదైనా చెప్పచ్చేమో దానికి. అప్పుడు కొట్టిన. అప్పుడు నాకే శక్తి ఉంటది కదండి ఆ టైంలో. మెల్లగా ఏదో అట్లా అంతే. ఓకే. మెల్లగా ఏం కొట్టలే, కొట్టడమే కదా. సో దాని తర్వాత ఈ టాపిక్ ఎప్పుడన్నా మాట్లాడుకోవడం జరిగింది? చాలా, ఇప్పటికి కూడా మాట్లాడుకుంటాం. ఓకే. మనం ఇట్లానే మనం కలగానే ఉంటే మన ఫ్యూచర్ ని మనం అంతా తప్పు చేసి ఉండే వాళ్ళం కాదు కదా అని ఇప్పటికి అనుకుంటున్నాం. సో ఆ తప్పు చేసిరని ఇప్పటికి అనుకుంటున్నాను. కానీ నిజం చెప్పాలంటే అంటే మీరేమని అనుకోండి, నాకన్నా మీరు చాలా పెద్దవాళ్ళు. సో అంటే ముందు ఏం జరగబోతుందో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. సో దాన్ని ఎట్లా చేయాలనేది కొంచెం మీరు ప్రాపర్గా మీకు మైండ్ ఉంటే మీరు ఆ మైండ్ని పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది ఒకటి ఆలోచించాలి. సో అంటే మిమ్మల్ని కదా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను జనాలకి. సో ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చే ఒక చిన్న ముక్కని మీరు తుంచేయడం చాలా తప్పు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భగవంతుడు అంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో భగవంతుడు చాలా తక్కువ మందికి ఇస్తాడు. ఎందుకంటే రీసెంట్ గా చిలుకూరులో సో ఒక ప్రసాదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది వెళ్ళడం జరిగింది. అంటే ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారని. సో కొన్ని లక్షల మంది, అంటే హైదరాబాద్లోనే ఇంతమంది అని అంటే తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఇండియాలో ఎంతమంది ఉన్నారు. సో పిల్లలు లేకుండా చాలా మంది ఉన్నారు బయట. సో ఇట్లా అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఎంజాయ్మెంట్ అది ఇది అని చెప్పి తెలిసి తెలియక చాలా తప్పులు చేసి చిన్న చిన్న వాళ్ళని చంపేసి సముద్రంలో కానీ లేకుంటే చెరువులో కానీ చెత్త కుప్పలలో పాడేయడం ఇవి మనం చాలా వింటున్నాం. సో వీటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కానీ దానికి దీనికి కంపారిజన్ అంటే నా సిచ్యువేషన్ కి వాటికి కంపారిజన్కి అస్సలు సెట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మనం ఈ చెత్త కుప్పలో పడేయడం ఇది దాన్ని నాకు కూడా సిద్ధాంత పరంగా కానీ మామూలుగా కొన్ని నాకు చాలా తెలుసు. అంటే మా అమ్మ నాయన ఒక చాలా పెద్ద మేధావనే చెప్పచ్చు. అంటే మాకు అన్ని చెప్పేటోడు. ఓకే. ఒక ఆత్మ పుడుతుంది అంటే ఒక జన్మ, ఒక ఆత్మ కోరుకుని ఆ తల్లిదండ్రుల దగ్గరికి పుడుతుంది. హస్బెండ్ గా రావాలి అంటే ఇప్పుడు నేనున్నా, మా రాముడు ఇదే నా పెళ్ళంగా రావాలి, ఈ జన్మలో పుడితే ఇది రాదు, నెక్స్ట్ జన్మలో పుట్టేనే ఇట్లా తీసుకోవాలి అని ఇట్లా ఆత్మలు కోరుకుని వస్తాయి వాళ్ళ తోడబుట్టిన వాళ్ళని కానీ తల్లిదండ్రులు కానీ అని చెప్పి మా తాతగారు మాకు చెప్పారు. అంటే ఇలాంటివి వింటూ మేము ఇట్లా వచ్చినాం. ఏదైనా టకామని ఒక ప్రాణి హాని చేసే వాళ్ళం కాదు. ఇప్పుడు చికెన్ మటన్ అంటారా, ఇప్పుడు ఆ పక్షులు ఉన్నాయి పోయి పురుగులు తింటే చేస్తాయి, ఇది మన నేచర్, ఇది మనం తింటుంటాం, ఇది మహాపాపం అని మన పెద్దవాళ్ళు పెంచలే కాబట్టి ఇది మాకు ఇది మహాపాపం అని మేము అది లేకుండా కామన్ గా మేము నాన్ వెజ్ తింటున్నాం. అది మినహా దేనికి కూడా హాని చేసే తత్వాలు కాదు మావి. ఒక ప్రాణాన్ని తీయాలి అంటే మేము ఎంత ఆలోచించుంటామో ఎంత చేస్తుంటామో అది మాకే తెలుస్తుంది. కానీ తప్పుపడట్లే, నేను వేరే వాళ్ళ గురించి. అవునవును, మీరు వేరే వాళ్ళ కోసమే చెప్పారు, నేను ఇంకా వీళ్ళకి తెలియాలని ఇట్లా చెప్తున్నా. ఇంకోటి మా పరిస్థితి అట్లా ఎట్లుందంటే మేమేదో ఇట్లా కనేసి ఇట్లా చేద్దామని చెప్పి మాకున్న రెస్పాన్సిబిలిటీ మా ఫ్యామిలీస్ లో కూడా లేవు ఎవరికి కూడా. మేము ఎట్లా అంటే ఈ ప్రాణాన్ని ఈ భూమి మీద తెచ్చినామంటే మనము అంతమైపోయినా సరే ఆ ప్రాణాన్ని మనం బతికించాలి. ఎందుకంటే దాని ప్రమేయం లేకుండా మనం తెచ్చినప్పుడు ఆ బాధ్యత మనది, ఆ రెస్పాన్సిబిలిటీ మనది. అట్లా ఉండే మెంటాలిటీస్ మేము. అయితే ఏమైందంటే అది కూడా మాకు ప్రెగ్నెంట్ అనేది పీరియడ్స్ ప్రాబ్లం. డెలివరీ కాగానే ఒక్కొక్కసారి ఎక్కువ బ్లీడింగ్ పోవడం వల్ల ఒక్కొక్కసారి తొందరగా అవ్వచ్చు,
ఒకవేళ లేట్ మంత్స్ అవ్వచ్చు. ఆ లేట్ మంత్స్ గ్యాప్ లో మాకు ఆ ఇది అనేది అయ్యింది. ఓకే. అది కూడా తెలిసి చేయలే. ఓకే. కాబట్టి అట్లా అయిపోయింది. అది మేము ఎట్లా అనుకుంటున్నాము. మీరు అడిగారు ఏమంటే ఈ రోజుల్లో ఎట్లా చేస్తున్నారని. అవును. అసలు అలాంటి వాళ్ళకి జంతువులకి పెద్ద తేడానే లేదు. వాళ్ళు అవును. మనుషులే కాదు నన్ను అడిగితే. జంతువులు ఎట్లా కుక్కలు నక్కలు రోడ్లో గనేసి ఎట్లా అవును. పోతున్నాయో వాళ్ళు అట్లనే. ఎప్పుడైనా ఒక అమ్మాయి పుడితే అమ్మ నాన్న పిల్లలకి అది చిన్నప్పటి నుంచి చెప్తూ ఆ వాల్యూస్ పెంచాలి. లేదా పిల్లలు కూడా రేపు ఏదైనా ఇట్లా ఎదిగేటప్పుడు కానీ రేపు వాళ్ళు చేసేటప్పుడు కానీ ప్రతిదీ ఆ రెస్పాన్సిబిలిటీ ఇట్లా ఇది మహాపాపం వాళ్ళు పెరిగే పద్ధతిలోనే ఉంటదండి. అవును. ప్రతి పేరెంట్ అది బాధ్యత తీసుకొని చూసుకోవాలి అంతే. సో ఫస్ట్ ఇంకా పాప పుట్టంగానే మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? ఫస్ట్ పాప పుట్టినప్పుడు అయితే అస్సలు ఇంకా ఫీలింగ్ ఏంటండి మొత్తము ఇష్టంగా ప్రతి రోజుని అంటే తప్పగానే కడుపుతో ఉన్నామని తెలియంగానే రోజు రోజు నా కడుపు ఎంత పెరుగుతుంది మా వారసు ఆ థ్రిల్లే వేరుంటది. రేపు మీకైనా అది మీరు ఫేస్ చేస్తారేమో. బిడ్డ తిరుగుతుంటే ఆ ఫీలింగ్ గాని ఫస్ట్ బేబీ పుట్టగానే తెల్లగా బొమ్మ అసలు చిన్న ఇంతుండే. చాలా వెయిట్ తక్కువ ఉండే మా అమ్మాయి. మా అమ్మాయి 2 బాగుంటే మా బాబు 4.5 ఉన్నాడు. అంత చిన్నగా ఉండే. మా వారికి కూడా పాపను ఎత్తుకొని రాలే, పక్కన బండ పెట్టుకొని అడుగు ఇచ్చుకునేటోడు. అట్లా మా అమ్మాయికి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అత్తమ్మ మా మేనత్త గాని మా అమ్మమ్మ గాని మా పెద్దక్క గాని స్నానం చేపిస్తుండే. నేను ఎప్పుడన్నా చేపియాలి అంటే కళ్ళలోకి ఎక్కడ పోతుందని నేను మొహం కడకపోయేదాన్ని. కొంచెం వాటర్ అద్ది ఇట్లా ఇట్లా తుడిచేదాన్ని అంతే, పౌడర్ వేసేదాన్ని. నా దగ్గర ఉందంటే నా బిడ్డకు మొహం సబ్బు ఉండదు. అంతా అట్లా పెంచుకున్నాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మీ కూతుర్ని చూస్తే మీరు ఇద్దరు సిస్టర్స్ లాగా అనిపిస్తారు వీడియోస్లలో. ఎక్కడ చూసినా నేను చిన్నగా ఉన్నానా నా బిడ్డ పెద్దగా ఉందా? మీరే చిన్నగా ఉన్నారు. నేను చిన్నగా ఉండాలని ఎప్పుడు అనుకోను. నన్ను ఎప్పుడు అంటుండే నీ డ్రెస్సింగ్ ఎప్పుడు కూడా నీ ఏజ్ 25 years లో కూడా ఫుల్ గా వేసి 35 years లాగా కనపడుతున్నావు, ఇంకా వేరే మార్చు అని. నాకు పెద్దగా కనపడడం ఇష్టం. పెద్దగా కనపడడం ఎందుకు ఇష్టం అంటే పొలిటికల్ లీడర్ కదా మరి, అంతే కదా? అంతేనా? అంతే మరి. ఎక్కడైనా నలుగుట్లో నేనే పెద్దగా కనపడాలి అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అంతా కూడా నా ఏజ్ వాళ్ళు, నేను కొంచెం డిఫరెంట్ అంతే. అయితే ఈ పాలిటిక్స్ సైడ్ రావాలని ఎందుకు అనుకున్నారు అసలు మీరు? ఫౌండేషన్ చెప్పినా కదా, అంజనా ఫౌండేషన్. అంజనా ఫౌండేషన్ అనేది కూడా మేము హనుమాన్ భక్తు నేను. అయితే అంజనా అనేది కూడా హనుమాన్ మదర్. అమ్మ ప్రేమలాగా హనుమాన్ బొమ్మ ఉంటది, బాబు హనుమాన్ బాబు అంజనమ్మ. అది నా అది కూడా ఫోటో నా అంజనా ఫౌండేషన్ కి లోగో. అయితే అట్లా స్టార్ట్ చేసి చాలా కార్యక్రమాలు చేసినాం. ఇక పిచ్చి పట్టినట్టు అనుకోండి, లేసి ఈ రోజు ఏం చేద్దాం రేపు ఏం చేద్దాం అట్లా ఆ పిచ్చితోనే అట్లా ఒక టైంలో అట్లుండి తర్వాత పొలిటికల్ గా వెళ్తే ఇంకా నేను ఎక్కువ చేయగలను. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే ఎందుకు చేయాలనుకున్నారు? అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకుంటే ఎట్లా? అంటే చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే నేను ఇక్కడ అంటే మనము మ్యారేజ్ అయిన తర్వాత మన దగ్గర డబ్బులు చాలా లేకుండా అసలు, అంటే మనం బ్రతకడానికే మనకు చాలా కష్టంగా ఉండే కదా. అవును. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్లా మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి అనుకున్నారా లేకుంటే ఎట్లా? మేము అంత కష్టపడ్డాం గానీ ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలనే స్టేజ్ లో లేము. ఎక్కడైనా మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉంటుండే, అందరికి ఏదో పెడుతుండే ఏదో చేస్తుండే. కానీ నలుగుట్లో లాగా బతికితే మన పిల్లల్ని చదివేయాలనుకున్న రీతిలో చదివలేం కదా, వాళ్ళని సాకాలన్న రీతిలో సాకలేం కదా. అది నా కాన్సెప్ట్ అనమాట. వీళ్ళతోనే ఏదో ఉప్పు తెచ్చేస్తున్నారు తినేసి ఉంటే అది కాదు కదా జీవితం. మన పిల్లలకి మనం చదివించుకోవాలి, రేపు వాళ్ళకి ఇండ్లు వాకిలు ఆస్తులు అంతస్తులు ఇట్లా. అయితే నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న అనేది ఏదైనా చేయడము. ఇప్పుడు మా విలేజ్ లో చూస్తే గుళ్ళకి మనకు విలేజ్ లో చాలా చెట్లు ఉంటాయి, గంగాలమ్మాను సిద్ధులమాను నాగురుమీరసమ్మను అంటే ఇట్లా చాలా మా ఊర్లో ఉన్నాయి. అన్నిటికీ ఇట్లా దిమ్మి లేపేయడము చేయడము, ఎవరన్నా వస్తే ఇవ్వడము, అట్లా హెల్పింగ్ నేచర్ చాలా మా నాన్నకి. ఫస్ట్ నుంచి కూడా ఇంకా బ్లడ్ లో ఉందనుకోండి లేకపోతే ఏదన్నా అనుకోండి. నేను స్కూల్ డేస్ లో కూడా మా స్కూల్ దగ్గర సోమయ్య అని ఒక ముసలాయన్ని వేసేసిండే పిల్లలు లేరని చెప్పి. మా ఇంట్లో ఏది చేసినా ఏది పెడతా ఉన్నా కూడా పండగ ఇట్లా ఏదున్నా తీసుకెళ్ళి ఆయనకి పెట్టడము. నేను డైలీ స్కూల్కి హై స్కూల్కి వేరే విలేజ్కి పోతుండే. 6th to 10th వెళ్ళేటప్పుడు మధ్యలో నా బాక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళేదాన్ని, లంచ్ బాక్స్ తినడానికి. 6th to 8th 2 years.
పెట్టి వెళ్ళిపోయేదాన్ని. వచ్చేటప్పుడు మళ్ళీ బాక్స్ తీసుకొని వచ్చేదాన్ని. ఓకే. ఇంకా తినేసి అట్లా ఉంటుండే. అయితే ఒకరోజు ఇంట్లో దొరికిపోయినా. ఇంట్లో మా చిన్నక్క నేను ఒకే హై స్కూల్. ఈరోజు కూర భలే ఉంది, గుత్తొంకాయ కూర భలే ఉంది అని చెప్తుంది. మీకు భలే ఇష్టం కదా, ఏమేమి సపోర్ట్ చేస్తలేదు. ఏమి ఎట్లుంది ఏంది అంటే ఏం చెప్పాలి, బాగుంది అన్న. ఎన్ని వంకాయలు వేసినాం అన్నది. 6 వంకాయలు వేసిందంట నాకు ఇష్టం అని. నేనేం చెప్పాలి, ఎన్ని వంకాయలు వేసినా అంటే 3 వంకాయలు వేసిన ఒక్క అన్న. మేము తిన్నాం, మేము ఎట్లుంది మానింది. భలే ఉంది అసలు ఎట్లా చేసినావు అన్న. అసలు ఆ రోజు వంకాయ కూర కాదనుకుంటా. వంకాయ కూరే, నేను తినలే కదా, నాకేం తెలుసు అది. చిన్నక్క చెప్తుంది బాగుంది అని ఆమె పొగుడుతుంది. ఇంక నేను చెప్తలేను. ఇంకా నేను 6 వంకాయలు వేసిన 3 వంకాయలు అంటావేంది అన్నది. లేక ఇది విషయం అని చెప్పిన. అబ్బా మంచి పని చేసినావు, సూపర్ అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి మాకు ఎక్స్ట్రా కట్టడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు పెట్టాను. కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయిండు. అయితే అట్లా కొంచెం ఎట్లా ఉండే. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఎట్లున్నా ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా నా సంసారం, నా పిల్లలు, నా బాధ ఇదంతా ఇట్లా పడ్డది. తర్వాత దేవుడి దయ వల్ల ఏదో వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా. అట్లా కూడా బ్యూటిషియన్ కోర్సు మా ఆయన ఎట్లా చేస్తున్నాడు, నేను కూడా ఏదైనా చేద్దాం ఇంట్లో ఇట్లా పిచ్చిగా ఉంటే ఇట్లా అని చెప్పేసి దూరంగా ఉన్నాం కదా, అందరు అక్కడ ఉన్నారు. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని ఇంట్లోనే పార్లర్ పెట్టి ఇంట్లోనే పార్లర్ రన్ చేసిన. ఇంకా తర్వాత కూడా లేదు, ఏమైనా చేద్దాం, ఏదో అంత ఎంతో వస్తుంది దేవుడి దయ వల్ల, కొంచెమైనా చేస్తే బాగుంటది కదా. అది కూడా మా నాన్నదే కాన్సెప్ట్. ఆయన ఇప్పటికి కూడా ఆయనకు వచ్చే దానిలో మంత్లీ ఒక 3 days 4 days ఇట్లా చేస్తుంటారు. ఏదైనా అంతే కదండి, తల్లిదండ్రి నుంచి మనం నేర్చుకుంటాం, ఏది నేర్చుకున్నాం మంచిగా చెడు కానీ. సో సర్వీస్ చేశారు, సర్వీస్ స్టార్ట్ చేసినాము. అట్లా చేస్తూ సరే పొలిటికల్ గా వెళ్తే ఇంకా చేయొచ్చు అని. సో పొలిటికల్ సైడ్ ఫస్ట్ మీరు టిఆర్ఎస్ లోనా ఎంట్రీ? ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టిఆర్ఎస్, తర్వాత బీజేపీ. ఇప్పుడు ఫస్ట్ నేను మహిళలకి చాలా అంటే గ్రూప్స్ ఎట్లా చేస్తూ మహిళల్లో ఒక గ్రూప్ లో లీడర్ కాదు, అందరికి చేపిస్తూ ఇట్లా చాలా మంది మహిళలతో ఇట్లా ఉంటుండే. ఒక మహిళా వింగే ఉందన్నమాట. అయితే ఇంకా కాంగ్రెస్ లో ఉండి నాకు తనే నా గురువు అని చెప్పుకోవచ్చు, శాలిని గారు. తను వచ్చి లేదు కృష్ణవేణి మీరు ఇట్లా ఇంట్లో ఉంటే కాదు, మీరు రావాలి బయటకు అని చెప్పి ఆమె తీసింది బయటకి. కాంగ్రెస్ లో వెళ్ళిన తర్వాత కాన్స్టిట్యున్సీ అధ్యక్షులుగా ఇచ్చారు, చేస్తా ఉన్నా. తర్వాత టిఆర్ఎస్ అప్పుడు గొడవలు అవుతుండే కదా ఫస్ట్ ఎలక్షన్ టైంలో. ఇంకా పిల్లలందరూ లేదక్క మనము ఇందులో ఉండాలి అని చెప్పేసి మధ్యలో కాంగ్రెస్ లో ఇంకా వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత నేను ఇంకా ఆగిపోయినా. ఇంకా నాకు పార్టీలో దేమొద్దు, నేను వెళ్ళింది వైఎస్ఆర్ పైన అభిమానంతో. కాంగ్రెస్ లో నాకు మస్తు ఇష్టం వైఎస్ఆర్ అంటే. ఇంకా ఆయన చనిపోగానే నేను 3 days అన్నం తినలే అసలు, ఏడ్చి ఇంకా పార్టీ పాడదు ఏమొద్దని ఇంట్లో ఉన్నా. ఇంకా ఈ టిఆర్ఎస్ ఎలక్షన్ టైంలో అక్క నువ్వు రా అంటే ఇంకా టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరు గెలిచారు. సో అంటే లాస్ట్ టైం మీకు కార్పొరేటర్ టికెట్ వచ్చి చేజారిపోయిందంట అంటే దగ్గరికి వచ్చింది, డబ్బులండి. ఇంకా ఎవరిదనేది ఓపెన్ సీక్రెట్ అంటారు, అది ఓపెనే. డబ్బు ఉన్నోడే రాజకీయాలు, డబ్బులు పెట్టాలి. ఈ ఓట్లు వేసే వాళ్ళు కూడా వాడు మంచోడా మంచి నాయకురాలా మంచిగా వీళ్ళు పబ్లిక్ ఉపయోగపడే వాళ్ళ చూస్తలేరు. డబ్బులు తీసుకుని ఓటేసేది ఈ సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో నాలాంటి వాళ్ళు ఎందరో ముందుకు వస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు బీజేపీలో ఉన్నారు కదా, అవును. బీజేపీలో ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి బీజేపీకి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? బీజేపీ అసలు చెప్పాలంటే సూపర్. ఇప్పుడు నేను ఇందులో ఉన్నా కాబట్టి చెప్తే ఇందులో ఉందిలే చెప్తాది అనుకుంటా, అదే అనుకుంటారు పక్క. కాబట్టి చాలా వాల్యూస్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. మహిళలు బాగా చెప్తా తిరగచ్చు ఇందులో. ఎందుకంటే ఎక్కడున్నా జై శ్రీరామ్ అనడము, అమ్మ అనడము, అక్క అనడం తప్ప వేరే ఇది ఉండదు. ఏమండి పోండి రండి కూడా ఉండవు. అమ్మ అక్కనే ఎక్కువ ఉంటది. మంచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. సో ఇప్పుడు బీజేపీలో బాగుంది అంటారు. చాలా బాగుంది. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, సో ఈసారి మరి పోటీ చేయబోతున్నారా?
అనుకుంటున్నా. ఫైనల్ అటెంప్ట్ ఇదే అనుకుంటున్నా. ఓకే. రాజకీయాల్లో నాది ఉందా భవిష్యత్తు లేదా అనేది నెక్స్ట్ చూడాలి. అయితే విజయశాంతి గారు, సో విజయశాంతి గారు ఏ స్టైల్లో శారీ కడతారో ఆ స్టైల్లో మీరు కడుతున్నారు, అవునా? అయితే తను ఆ స్టైల్లో అట్లా కడుతుండే, నేను ఇట్లా కడుతుండే, మేము కలిసినాము. చూసి కాదు కానీ ఇద్దరు సేమ్ ఉన్నారు. అంటే ఈ రిలేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బీజేపీలోకి వెళ్ళి నుంచి అక్కతోని పరిచయం. అక్క బీజేపీలో ఉండే. అవును. అట్లా పదే పదే స్టేట్ ఆఫీస్ లో కలవడము. నేను జిల్లా అధ్యక్షురాలు కదా, రంగారెడ్డి జిల్లా. ఇంకా అప్పుడప్పుడు వెళ్లాల్సి వస్తుంది స్టేట్ ఆఫీస్ కి, కలవడము, ప్రోగ్రామ్స్ ఇట్లా. ఇంకా చూసి నాకైతే అక్క ఎప్పుడు ఇష్టం. తన విధానం గాని, తను ఉండేది గాని, ఎవరైనా వెళ్తే రిసీవ్ చేసుకునే మాట్లాడుతుంది, ఏమని పిలుస్తుంది మిమ్మల్ని? కృష్ణవేణి. కృష్ణవేణి అంటే అది కాదురా అంటది, తల్లి అంటది. సో విజయశాంతి గారి మూవీస్ లలో ఏ మూవీ అంటే మీకు చాలా ఇష్టం? కర్తవ్యం. సో అప్పుడు సో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా విజయశాంతి గారికి? సినిమా ముచ్చట్లు ఎప్పుడు తీయలే నేను. నేను అక్కకి ఏం చెప్పా అంటే, అక్క నువ్వు నాకు రెబల్ అంతే. అసలు ఎందుకు ఏమో నువ్వు అంటే నాకు అంత ఇష్టం. నాకు గట్టిగా ఇట్లా ఒక మొగోళ్ళు లెక్క ఒక ధైర్యం, ఒకటి ఏదైనా ఇట్లా అక్క అనేది నాకు బాగా ఇష్టం అమ్మంటే. మీ జీవితంలో అంటే మీకు హెల్ప్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు మర్చిపోలేనిది ఏదైనా ఉందా వాళ్ళ గురించి? నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఏ విధమైన హెల్ప్ లేదనుకుంటా, గుర్తు చేసుకోవాలి. ఇంకా అసలు హెల్పే చేయలేరా ఎవరు? అంటే ఈ పర్సన్ నా లైఫ్ లాంగ్ ఈ పర్సన్ నాకు గుర్తుంటాడు అనే పర్సన్ లేడా హెల్ప్ చేసిన వాడు? నా హనుమానే. ఓకే. మీ శత్రువు? శత్రువులు అంటే అందరూ గాలి కొట్టుకుపోయే ఆకులు, అది శత్రువు అని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. ఓకే. సో కృష్ణవేణి గారు ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా? అమ్మ చనిపోయినప్పుడే అండి. ఓకే. అమ్మ విషయంలోనే నాకు ఏడుపు తప్ప మిగతా ఇప్పుడు రాలే. అసలు అమ్మకి ఏం జరిగింది? ఎందుకులే శివ గారు ఇప్పుడు మళ్ళా బాధ వంత గుర్తు చేసుకుంటే. ఓకే. సరే, అమ్మకు మీకున్న అనుబంధం గురించి చెప్పండి. అంటే ఏదన్నా అమ్మ గురించి. అమ్మకి పిల్లలకి ఉన్న అనుబంధం గురించి ఎవరైనా మాటల్లో చెప్పగలుగుతామా? ఓకే. అమ్మ బిడ్డ అంటేనే అసలు అది చెప్పనవ్వదు. నాకు చాలా ఇష్టం అమ్మ అంటే, చాలా అంటే చాలా ఇష్టం. నేను మా అమ్మ పైన కూడా, నేను పెళ్ళైనాక నా పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను కొన్ని రాసుకుంటుండే మా అమ్మ కోసం. ప్రతిదీ ఇట్లా కూర్చొని, అమ్మ శూన్యంలోకి చూసే నా కంటి పాపకి నువ్వు తిరిగి వస్తావని తెలియదు, అయినా కూడా ఎందుకో ఆ ఎదురు చూపు ఇట్లా పెట్టడం. వెళ్ళి కూర్చొని బిల్డింగ్ పైన కానీ పక్కన కానీ కళ్ళు మూసుకొని కూర్చొని ఊహించుకోవడం, మా అమ్మ ఎట్లా వస్తుంది ఇట్లా ఉంది అంటే కొన్ని రోజులు. నేను అందుకే అది నాకు చాలా, నా జీవితంలో నేను డల్ అయిన విషయం, నేను బెండ్ అయిన విషయం ఏదైనా ఉందంటే అది మా అమ్మ విషయమే. అందుకే ఇంకా మళ్ళీ అది నేను డెప్త్ గా మీ దగ్గర తీయలేకపోతున్నా అంతే. ఓకే. అంటే మీ జీవితంలో తెలుసుకోలేనిది ఒకటి మిగిలిపోయి ఉంది కదా? ఖచ్చితంగా. ఇంకా అది నేను పోయే వరకు తెలుస్తుందో తెలియదో ఇంకా పైన వాడికి తెలవాలి. ఓకే. తెలుసుకోవాలని అయితే ఇప్పటికీ ఉంది. నన్ను పుట్టించినా పైవాడికి తెలవాలి. ఓకే. సో తెలుసుకోవాలని అప్పుడప్పుడు ఉంటుందా? ఆలోచిస్తా ఉంటారా దాని గురించి? ఎప్పటికీ ఉంటది. ఆ తెలియకుండా పోతే ఈ ఆత్మ కూడా పోయి ఆ దేవుడు కాడ, అదే నన్ను పుట్టించింది కదా పైవాడు, అక్కడ వెళ్ళి క్వశ్చన్ వేస్తారా? ఆయనకి వెళ్ళి ఓకే ఏమైంది తండ్రి అసలు. సో అప్పటి వరకు నిజం తెలియదు అనుకుంటారు అంతే. చూద్దాం, ఒకవేళ రావచ్చేమో ఆ టైము. ఓకే కదా, తెలియచ్చేమో, చూద్దాం. అయితే మీ పిల్లల్ని ఏం చేపిద్దాం అనుకున్నారు? అంటే వాళ్ళను అంటే డాక్టర్ గాను, పోలీస్ గాను ఇట్లా ఏమైనా చూద్దాం అనుకున్నారా ఇద్దరు పిల్లల్ని? నా పిల్లలు ఇష్టం అండి. ఓకే. నా పిల్లలు ఇష్టం ఉండి వాళ్ళు ఏదైతే అది అవని వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. ఓకే. అంటే అనుకుంటాం కదా, మా అబ్బాయిని ఇది చేయాలి, మా అమ్మాయిని ఇది చేయాలని చెప్పి, అట్లా ఏం లేదు? అది ఏమనుకోలేదు. సరే, మీ అబ్బాయి ఏం అవ్వాలనుకుంటుండే ఎప్పుడన్నా చెప్పిండా? మా అబ్బాయా చిన్నప్పటి నుంచి 8th క్లాస్ వరకు మమ్మీ నేను పోలీస్ అవుతా అన్నాడు. నెక్స్ట్ పోలీస్, అది 10th అయిపోయి 10th లో మంచి రిజల్ట్ వచ్చింది. ఇంటర్ అట్లా నేను కోయడాలో ఇట్లా ఇట్లా వేస్తాను కదా, IAS అవుతా మమ్మీ అన్నాడు. ఓకే. పోలీస్ అయిపోయిండు, IAS అయిపోయిండు. హాస్టల్కి పోయేస్తాం మమ్మీ, అక్కడ ఇంకా చదువుకొని మంచిగా ఇది సాఫ్ట్వేర్ది ఒక చిన్నది, ఇప్పుడు మా పెద్దమ్మ కొడుకు ఒక అతను పెట్టినాడు బెంగళూరులో,
కోచింగ్ సెంటర్ పెడతారు కదా ఓకే. సాఫ్ట్వేర్స్, అది పెడతా మమ్మీ అన్నాడు. అది పెడతాడేమో తెలియదు, ఇంకా అది అయిపోయిందని అయితే చెప్పలేను. ఓకే. 2 జాబులు అయిపోయినాయి, ఇంకా ఇట్లా ఉన్నాడు. కానీ ఎప్పుడో మీ కొడుకు ఒకటి అయిపోయిండు, ఏమైపోయింది? తల్లికి ఒక మంచి కొడుకు అయ్యిండు. సూపర్ గా, తల్లికి మంచి కొడుకు, అక్కకి మంచి తమ్ముడు, రేపు పెళ్ళాం వస్తే మంచి భర్త అవుతాడు నా కొడుకు. ఓకే. పిల్లలు పుడితే మంచి తండ్రి కూడా అవుతాడు. ఓకే. సో అందరు లైన్ లో కట్టండి, మెసేజ్లు పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో. ఓకేనా? నన్ను మస్తు మంది అడుగుతారు, నా కొడుకు ఈ పిల్ల తగ్గుతుందా నేను ఆలోచిస్తూ భయపడుతున్నా. నా బిడ్డని ఇచ్చినప్పుడు కూడా నేను భయపడలే గానీ నా కొడుకు ఈ బిడ్డ అడుగుతున్నారు ఇప్పుడు బయట వాళ్ళు. ఓకే. సరే, ఎట్లా కోరుకుంటున్నారు మీ కోడల్ని? ఎట్లాంటి అమ్మాయి రావాలనుకుంటున్నారు? మా ఇంటి బిడ్డలాగా, మా ఇంట్లో మాతో కలిసిపోయే బిడ్డలాగా, ఏదో మనం ఆకాశంలో విహరిద్దాము, ఇట్లా హైఫై శాతాలు ఇవన్నీ వద్దు. నువ్వు ఇంట్లో ఒక బిడ్డ అమ్మ నాయన దగ్గర ఎట్లా పెరిగినావు, నువ్వు అదే విధంగా ఇంట్లో ఉండేటట్లు వస్తే మాకు ఏ కట్నాలు లేకపోతే ఏవి వద్దు. మా ఇంటి బిడ్డలాగా ఒక బిడ్డ రావాలి, కోడలు రావద్దు, ఒక బిడ్డ రావాలి. ఓకే. సో మీ ఫైనల్ గా మీ రాముడికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా రాముడికా? ఎప్పటికీ మా రాముడికి నేను సీతనే, ఆయన పాదాల కాన్నే నా ఇదేమంటారు, అంతే, ఆయన కాళ్ళ కాన్నే నేను ఎంత ఎదిగినా కూడా మా రాముడికి పక్కన ఇక్కడ కూర్చొని ఉంటాం మోకాళ్ళ కాడ. ఓకే. సో మీ రాముడి కోసం ఒక మంచి పాటలు నిజంగా నేను ఇంతవరకు బాలేదు, పాడినా కూడా భయపడిపోతాను. ఏం కాదు, మీరు ఇంతకన్నా ఆలోచిస్తున్నారంటే రాముడి కోసం మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఆలోచిస్తున్నా. మీరు రాముడి కోసం అని మీరు అన్నారు కాబట్టి ఇది నేను కాదలేక అందుకే ఆలోచిస్తున్నా. దేవుడు రాముడు కాదు మేడం, వాళ్ళ రాముడు. మా రాముడే నా దేవుడు. మా దేవుడు కాదంటున్నా. మీ దేవుడు కాదు, మా రాముడు మా దేవుడు, నా దేవుడు. అందుకే నేను చెప్పడం కూడా మా రాముడు అని చెప్పా, నా రాముడు అని చెప్తా. ఓకే. సో స్కిప్ చేయొద్దు పాట. జానకి కలగన లేదు రాముడి సతి అవుతాను. కనగనలే ఎప్పుడు కలగనలే. ఓకే. రాముడే వచ్చిండు. సరే, ఫస్ట్ టైం మీ మ్యారేజ్ అప్పుడు అంటే ఫస్ట్ చూడలేరు కదా మీ రాముడిని, చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏముండే? భయపడ్డా. ఎందుకు అంత భయంకరంగా ఉండే? బక్కగుండు, ఆయన గుడ్లు బాగా లావు ఉండే. ఓకే. పెళ్లి అయిపోయి తాలుబొట్టు కట్టేసి బొట్టు పెట్టిస్తారు కదా ఎదురుగా కూర్చోబెట్టి, అప్పుడు బొట్టు పెట్టేటప్పుడు చూసిన పాపం ఆయనని నైట్ తాళి కట్టేటప్పుడు కూడా చూడలే, చూడని కూర్చొని ఉంటాం కదా ఇట్లా. నేను ఎప్పుడైనా ఇట్లా చూద్దా అన్న, మా అమ్మమ్మ పక్కన కూర్చొని నేనేమో అమ్మమ్మ ఒకసారి చూస్తావా ఆయన ఎట్లున్నాడు అని అన్న. కాళ్ళగోళ్ళ నలుగు పెడతారు కదా, నలుగు పెట్టేటప్పుడు ఆయనను పక్కన కూర్చోబెట్టి నన్ను ఈ పక్కన కూర్చోబెట్టి హనుమాన్ టెంపుల్ లో పెళ్లి చేసారు. మా వాళ్ళందరినీ కూడా మాకు అది సెంటిమెంట్, రేపు నా కొడుకు చేసినా అక్కడే వెళ్ళి చేస్తా. గుడి నార్మల్ గా ఉంటది కానీ మేము బాగా నమ్ముతాం. ఆ పక్కన కూర్చోబెట్టి చేస్తుంటే అమ్మమ్మ ఒక్కసారి చూస్తా అన్న. దీనికి అసలు ఎంత చెప్పాలి, ఎందుకు అని తిట్టింది కాబట్టి నాకు చూసే అవకాశమే రాలేదు, చూడాలని ట్రై చేసిన. ఒక్కసారి భయంతో తలెత్తి చూడగానే ఎవరు అడ్డం వచ్చారు సినిమాల లాగా. నెక్స్ట్ బుధవారం చూసిరు, శుక్రవారం పెళ్లి కాబట్టి మా ఆయనని అప్పటికప్పుడు పిలిపించిరంట. హైదరాబాద్ నుంచి అక్కడికి రావాలి కదా కడపకి. నైట్ అంతా జర్నీ, పెళ్లి అనగానే ఈయనకు భయం, ఏంది పెళ్లి, వారింట్లో ఆయనకి అట్లనే చేశారు మా అత్తమ్మ. నిద్రపోలే, కళ్ళు ఎర్రగా ఉండే, ఇంతలా ఉండే కళ్ళు ఎర్రగా ఉండే. నేను చూడగానే నేను అదే ఏంది ఇట్లున్నాడు అనుకున్నా, కళ్ళు ఎర్రగా ఇట్లా పక్కకున్నాడు, మీసాలు జర కొన్ని ఉండే. ఇప్పుడు నా కొడుకున్నట్టు కూడా లేవు అప్పుడు. నాకెంత 15 years, మా వారికి 20, 22 ఇట్లా ఉండొచ్చేమో. చెప్పాలంటే బాల్య వివాహం అని చెప్పొచ్చు. 18 years కదా, నాకు 15. మా వారికి 20, 22 ఉండొచ్చు. 78 మా వారు, 81 నేను. తక్కువే కదా మా వారికి అట్లా అంటే అట్లా. సో అయితే సార్ మీ గురించి అయితే మంచి పాట పాడలే, మీ మీద ఇష్టం లేదు. చాలా మంచి పాట పాడండి, మీరు మధ్యలో ఆపేసి. నేను అనుకోలేదు, నాకు ఆడవరకే ఏదో ఈ మధ్య ఒక వీడియో సెట్ చేసిన పాట కాకమ్మని అది ఒక లైన్ గుర్తొచ్చి అట్లా పాడిన. మీరు మా రాముడి విషయం చెప్పారు కదా, దాన్ని తీసేయద్దని చెప్పి పాడిన. అయితే ఇప్పుడు మన యూట్యూబ్ లో ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా, మీరు అయినా కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేయట్లేదు? ఎందుకు ఆఫ్ చేయాలి, వాళ్ళ సంతృప్తి పడనివ్వండి. సంతృప్తి పడుతున్నారు. 4-5 సార్లు పెట్టిన వాళ్ళు మళ్ళా రివర్స్ లో అమ్మ బాగుంది,
మామూలుగా వచ్చేస్తున్నారు మన లైన్లోకి. ఓకే. వచ్చేవాళ్ళు కానీ రాని నేను ఏమంటే ఓన్లీ ఆ ఒక్క వీడియో చూస్తే వాళ్ళు బ్యాడ్ గా అనుకుంటారు. అసలు అంటే పైన అది ఉంటది, ఓన్లీ అంటే జస్ట్ బుక్ కవర్ ని చూసి కాదు జడ్జ్మెంట్ చేయకండి, చేయకండి, మీరు మొత్తం చూసినాక అది చెయ్యాలి ఎవరైనా కానీ. అంటే నా విషయమైనా కానీ, అంటే అమ్మ విషయమైనా కానీ, ఎవరి విషయమైనా కానీ. ఎందుకంటే జస్ట్ చూడంగానే అందులో ఏముందో ఎవరికి తెలియదు. ఒక వీడియో చూడంగానే వాళ్ళు బ్యాడ్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. సో అట్లాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ వీడియోస్ వెళ్ళి మీరు చూడండి, అసలు వీళ్ళు ఎంత అంటే అందరికి యూజ్ అయ్యేవి ఎన్నిగానే చూపిస్తున్నారు, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా మీరు ఫుడ్ ఎక్కువ తింటారు కాబట్టి మీకోసం మా సైడ్ నుంచి ఏదో తీసుకొని వచ్చినా ఒకసారి తినండి. మా వాళ్ళు చూసి ఆనందిస్తారు. ఓకే చలో. సో టాంటడా మీకోసం ఇంత ఫుడ్. సో ఈ 6 మొత్తం మీరు తినేయాలి, ఓకేనా? అయితే ఫుడ్ ప్లేట్లు ఎంత పెట్టుకుంటున్నా కాబట్టి మీరు కూడా ఇట్లా ఇస్తున్నారు అనమాట. అవును. ఓకే. సో అంటే ఇందులో మిర్చిలు, ఆ మిర్చిలు కూడా పెట్టారు, మీకు ఇష్టమైన మిర్చిలే కదా. సో ఇవన్నీ కథం చేయాలి. కాకపోతే నేను అంత తినను కదా, ట్రై చేస్తా. మీరు ట్రై కాదు, ఎన్ని సెకండ్లలో తింటారు ఇవి? నేను ఎట్లా తింటా చూపిస్తా. ఓకే. సో ఇది కూడా ఇవ్వాలా? ఇది ఓకే. ఒక చేతి పట్టుకుంటే ఒక చేతి తినాలి కదా, అందుకే 2 ప్లేట్లు పట్టుకోను. ఓకే. ఎక్కడుంది నా ఫేవరెట్? కావాలంటే ఇంకా చెప్పండి, ఇక్కడ కూడా ఉన్నాయి మిర్చిలు. చూసారా, నాకు నచ్చిన పంచామృతాల్లో స్టార్ట్ పచ్చిమిర్చి. ఓకే. ఇది నా బిడ్డకు నచ్చింది. ఓకే. ఇది పక్కన పెడతా. ఓకే. ఇది తిందాం. ఓకే. సూపర్ శివ. బాగుందా? ఎక్కడ తెచ్చినావు? 2 రోజులు అవుతుంది. అది 2 రోజులు అవుతుంది, మా ఇంట్లో మిగిలిపోయింది. అది బాగుందా నిజంగా? 2 days అవుతుంది. అది ఎంత జోక్ చేసిండో ఇంట్లో. అంటే ఇంట్లో ఎవరైనా ఇవి చేసుకుంటారా? ఎందుకు చేసుకో, అమ్మేటోళ్ళే చేస్తారు ఇవి. కనిపెట్టేసారా? మరి నువ్వు ఇంట్లోదే. అయితే ఇంత ఇప్పుడు మీరు ఇట్లా తింటా ఉంటారు కదా, సో బాగుందా? సేమ్ అదే స్టైల్ ఇప్పుడు ఇదే జరిగేది అదే. అంటే నిజంగా మీరు పెద్ద ప్లేట్ లో చూపిస్తారు కానీ అంత మొత్తం తినరు. బోటి అయితే తినేస్తా. ఓకే. బోటి ఇంత వేసినా కూడా అన్నం పక్కన పెట్టేసి అది తినేస్తా. మళ్ళా డే మొత్తం ఏం తినను. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక కచోరీ 2 సమోసా పెట్టి ఇవ్వడం జరిగింది. బట్ నేను తింటది అనుకున్నా కానీ తినలే. అంటే ఎంత తినమన్నా తినట్లే. ఎందుకు అని అంటే నేను నిజంగా వీడియోలో తినను, ఇక్కడ కూడా నేను తినను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరేమో ఎంత తింటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. తిండిపోతు అంటున్నారు, జంతువు అంటున్నారు. అంటే మనుషుల గురించి జస్ట్ చూసి కాదు, ఒకసారి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. అంటే ఊరికే మాటలు అనొద్దు. సో కామెంట్స్ కూడా ఆ ఒక్క కామెంట్ పెట్టినందుకు వాళ్ళు నైట్లో ఎంతగానో ఆలోచిస్తారు. అంటే ఈ కామెంట్ వచ్చిందని. ఆ స్టేజ్ ఇప్పటికి దాటిపోయిందమ్మా, ఇప్పుడు ఏం అనుకుంటలేదు. సో ఏదన్నా మర్చిపోలేని కామెంట్ ఏదన్నా ఉందా? మంచి కామెంట్ ఉందా? ఓకే. నెగిటివ్ కామెంట్స్ అంటే అది మనము మర్చిపోలేకపోయినా అవి మర్చిపోవాలంతే. ఓకే. అవి పక్కన పడేయాలి. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే దాన్నే పట్టుకొని ఆలోచిస్తుంటే వాళ్ళు నెక్స్ట్ చేసే వీడియో కూడా వాళ్ళ మొహం డల్ గా వస్తుంది. కాబట్టి అది మర్చిపోయి హ్యాపీగా ఉండాలి. మర్చిపోలేని కామెంట్ ఏంటంటే ఒకరు పెట్టారు, రాయలసీమ అమ్మ కూతురు వచ్చి పలాని వాళ్ళని తొక్కేశారు అని. ఓకే. ఆ పేరు నేను చెప్పను. అది ఎందుకంటే పెరుగు ఆంటీ చిచ్చి కాదా? ఓకే. ఆమె కాదు, వేరే. మరీ పెరిగి పచ్చడి అంటే ఎక్కడ పంతునుందండి? తనకి మాకు నక్కకు నాగలోకానికి జమీన్ ఆస్మత్ పరక్. ఆమెకి మాకు అసలు పోటీ ఏంది? మేము తినేది ఇట్లా పెడుతున్నాం గానీ వాళ్ళది వేరు, మాది వేరు. కంపేర్ అసలు చేయకూడదు. ఇది ఏంటంటే తను నా బిడ్డని సేమ్ నీకు ఇదే దొరికినాయా, ఇదే చేస్తున్నారంటే ఇప్పుడు మీరున్నారు, ఒక అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యు అని చెప్తారు, ప్రపోజ్ చేస్తారు. రేపు నా కొడుకు వెళ్ళి ఒక బిడ్డను ప్రపోజ్ చేస్తాడు. అరే నేను చెప్పినట్టు నువ్వు చెప్తున్నావు ఏంద్రా అని అననీకుందా? కొన్ని వర్డ్స్ కానీ కొన్ని చేసే పనులు కానీ కామన్ గా అందరూ చేస్తారు. దాన్ని పట్టుకొని నేను చేసిన పని నువ్వు చేస్తున్నావు అని పెట్టింది, అది నాకు తగిలింది. తర్వాత అవే దాని గురించి కొంతమంది ఇట్లాని పలాని వాళ్ళని ఈ రాయలసీమ అమ్మ కూతురు తక్కిర్రు అనే కామెంట్ చూడగానే మస్తు కిక్ వచ్చింది. దానికి చాలా 1000s లో లైక్స్ వచ్చాయి.
సో ఫైనల్ గా ఒక క్వశ్చన్, Hmm. సూటిగా సుత్తి లేకుండా. ఆ, సో మీ చెప్పేస్తా. నాన్నగారికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మా నాన్నక Hmm. నాన్న ఐ లవ్ యూ అది చెప్పను, ఓకే. పిచ్చిగా ఉంటది కదా, చిన్నపిల్లని కాదు కదా. నాన్న నువ్వు నాకు చాలా ఇష్టం, నన్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు, ఓకే అంతే. సో నాన్న అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ వరకు ఉన్నారు. ఉమ్. కానీ మీరు అడగాలనుకుంది, ఇంకా- చెప్పాలనుకుంది మీరు చెప్పలేకపోయారు ఇప్పుడు ఆ, నా అట్లా ఇంటర్వ్యూలో. అట్లా అది అంతా ఏం లేదు, నన్ను అర్థం చేసుకోవాల్సింది ఉంది మా నాన్న, ఓకే కొంచెం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మీరు తెలుసుకోవాలనుకునేది తొందరగా తెలుసుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, Thank you. ఎందుకంటే అది ఒకటి అట్లా మైండ్లో ఉండిపోయింది. Mm. సో అది తొందరగా మీకు తెలియాలి అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అట్లానే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, కృష్ణవేణి నాగినేని ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అంటా ఉండే తను చాలా కాంట్రవర్సీ చేస్తారు, ఎందుకమ్మా మీకు ఇట్లా అని. లేదు, మామూలుగా అందరు కామన్గా ఇట్లా అడగడం ఇట్లా చేయడం కాదు కదా. చూద్దాం మన శివ కూడా ఎట్లా చేస్తారని చెప్పి నేను, మీరు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, ఒక 3 months నుండి. సరే పిలిపిద్దామని పిలిపించినాము, చాలా మంచిగా అనిపించింది, మా ఇంట్లో మా బిడ్డలాగా కనిపించింది, నా కొడుకులాగా. శివ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వాళ్ళందరూ కూడా. ఓకే శివ, థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.